नमस्ते महोदय। अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शांति शांति शांतिः। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి. మనము వర్ణోచ్చారణ శిక్ష చెప్పుకుంటున్నాము గత 4-5 రోజుల నుంచి. మనము ఇందులో ప్రకరణాలు ప్రారంభించుకున్నాము. మనకు ఈ ప్రకరణాలు మొత్తం 8 ఉన్నాయని చెప్పుకున్నాము. అందులో మొట్టమొదటి ప్రకరణము స్థాన ప్రకరణం చెప్పుకున్నాము. ఆ స్థాన ప్రకరణంలో మనకు చెప్పుకున్నటువంటి వర్ణమాలలో 63 వర్ణాలు ఏవైతే ఉన్నాయో 63 వర్ణాలకు స్థానం ఏంటి, ఆ వర్ణాలు ఏ స్థానం చేత ఉచ్చరించబడతాయి, అవి ఏ రకంగా అభివ్యక్తమవుతాయి అని 63 వర్ణాల యొక్క స్థానం మనం చూసాం. ముఖంలో ఏ స్థానం నుంచి ఏ వర్ణాలు ఉత్పన్నమవుతాయి, ఎలా ఉచ్చరించాలి అనే విషయాన్ని చూసాము మొదటి ప్రకరణంలో. రెండో ప్రకరణం ఏం చెప్పిందంటే, ఇప్పుడు మనకు వర్ణమాలలో ఉన్నటువంటి వర్ణాలు ఏవైతే చెప్పుకున్నామో, ముఖ్యంగా స్వరాలు కావచ్చు, వర్గాలు కావచ్చు, అవి ఆ వర్ణమాలలో ఉన్నటువంటి వర్ణాలే ఉచ్చరించడంలో ఇంకా కరణం అనేది రెండో ప్రకరణం వచ్చి కరణ ప్రకరణం అని చెప్పాం. దానికి ఆ వర్ణాలను ఉచ్చరించడంలో ఏ స్థానము ఇంకా ఏ అవయవము అది మనకు అత్యంత ఉపయోగపడుతుంది, సాధనంగా ఉంటుంది అంటే దానికి కరణం జిహ్వ అని చెప్పుకున్నాము, నాలుక అని చెప్పుకున్నాము. ఏవైతే కంఠే వర్ణాలు ఏవైతే ఉన్నాయో, అలాగే తాలు వర్ణాలు ఏవైతే ఉన్నాయో, దంత వర్ణాలు ఏవైతే ఉన్నాయో, మూర్ధ వర్ణాలు ఏవైతే ఉన్నాయో, అలాగే ఇంకా మనకు ఓష్ట వర్ణాలు అవి చెప్పుకున్నాం. ఈ వర్ణాలన్నింటికీ ఉచ్చరించాలంటే అన్నిటికీ ఉచ్చరించడంలో నాలుక యొక్క సహాయం అత్యంత ఉపయుక్తంగా ఉంటుంది. ఈ స్థానాలు మొత్తం ఉన్నప్పటికీ కూడా మనకు నాలుక అనేది లేకపోతేనా ఏ వర్ణాలు ఉచ్చరించబడవు. కాబట్టి నాలుక అనేది అన్ని వర్ణాలకు ఉచ్చరించడంలో, నిష్పన్నం చేసుకోవడంలో అత్యంత సాధనంగా ఉంటుంది, సహాయంగా ఉంటుంది. కాబట్టి జిహ్వ అనేది ముఖ్య కారణం అని చెప్పుకున్నాము. అందులో కూడా కొంచెం ఇది సామాన్యంగా అన్నిట్లో వర్తిస్తుంది. ఇది సామాన్య సూత్రం కింద తీసుకోవచ్చు, అంటే సహజంగా అన్నిట్లో వర్తిస్తుంది. కాబట్టి దాంట్లో కొన్ని విశేషంగా ఇంకా ఏంటంటే అది మనం చూసాము. ఇక్కడ మొట్టమొదటి ఒక సూత్రం చెప్పుకున్నాం, జిహ్వ్య తాళవ్య మూర్ధన్య దంత్యానం జిహ్వాకరణం. వీటన్నిటికీ అంటే కంఠవర్ణాలకు, తాలు వర్ణాలకు, మూర్ధన్య వర్ణాలకు, దంత వర్ణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ముఖ్య సాధనంగా ఈ నాలుక అనేది అత్యంత సాధనంగా ఉపయోగపడుతుందని చెప్పి ఈ సూత్రం ద్వారా చెప్పుకున్నాము. ఎందుకంటే ఈ వర్ణాలు ఏ వర్ణాలకు ఏ స్థానం అయితే ఉందో, ఏ వర్ణాల యొక్క స్థానం ఉందో అన్నిటికీ ఈ నాలుక అనేది అన్నిట్లో అంటే స్పర్శ ఉంటుంది. అన్నిటి యొక్క వర్ణాల యొక్క ఉత్పత్తి స్థానంలో నిష్పన్నం కావడంలో ఈ నాలుక యొక్క భాగం అనేది అత్యంత సహాయంగా ఉంటుంది. దీన్ని ఉపయోగించుకున్నప్పుడే జిహ్వాను స్పర్శించినప్పుడే ఆ వర్ణాలు ఉచ్చరించబడతాయని చెప్పి ఇక్కడ చెప్పబడింది. అలా అందుకే ఇది సామాన్య సూత్రం అని చెప్పాం. విశేషంగా ఇంకా ఏమైనా దాంట్లో తేడా ఏముంటుందంటే, అందుకంటే అన్ని వర్ణాలకు సామాన్యంగా ఇది పనిచేస్తుంది కాబట్టి విశేషమైన సాధనం అని చెప్పుకున్నాం. ఇక్కడ ఇంకా విశేషంగా దాని విషయంలో ఇది నాలుక అనేది ఇంకే రకంగా సహాయపడుతుంది అంటే, కొన్ని జిహ్వా మూలైన జిహ్వ్యానం తద్యేషం అభ్యాసం ఉచ్చారణ స్థానం. అంటే జిహ్వ్యానం అంటే కంఠవర్ణాలు ఏవైతే ఉన్నాయో వాటిని, అంటే జిహ్వా మూల్య వర్ణాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉచ్చరించేటప్పుడు జిహ్వా మూలం అనేది, జిహ్వా మూల్సి ఏదైతే వర్ణాలు ఉచ్చరించబడతామో అవన్నీ కూడా ఏవైతే
అవి వర్ణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇప్పుడు వినిపిస్తున్నాయి అందరికి? వస్తుందండి? ఆం మహోదయ. ఓకే అండి. కంఠవర్ణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాటి ఉచ్చారణ స్థానం ఏదైతే ఉందో అవన్నీ జిహ్వా మూలంతోనే ఉచ్చరిస్తాము, జిహ్వా యొక్క భాగంతోనే ఉచ్చరిస్తాము అని చెప్పి ఇక్కడ మనం 2వ సూత్రం ద్వారా చూశాము. అందులోనే జిహ్వోపాగ్రైన మూర్ధన్యానం, అందులో కూడా మామూలుగా మూర్ధన్య స్థానం అక్కడ పైన చెప్పుకునే విధంగా అక్కడ ఉచ్చరించబడతాయి. మనం ఏం చెప్పుకున్నాము? దంత్య జిహ్వ్య తాళవ్య మూర్ధన్య దంత్యానం అని చెప్పి ముందుగా మొదటి సూత్రం చెప్పుకున్నారు. జిహ్వా కరణం, జిహ్వ సహాయంగా ఉంటుంది. ఇక్కడ మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే ఆ మూర్ధన్య వర్ణాన్ని ఉచ్చరించేటప్పుడు జిహ్వోపాగ్రేన, ఆ నాలుక యొక్క కొన భాగం అయితే కొన భాగం పై భాగం నుంచి స్పర్శించినప్పుడు ఆ మూర్ధన్య వర్ణాలు ఉచ్చరించబడతాయి. విశేషంగా చెప్పబడుతున్నాం. నాలుక అనేది సామాన్యంగా సంపూర్ణ నాలుక అనేది సహాయపడుతుంది. దాంట్లో కూడా ఆ నాలుకలో ఏ భాగం ఏ అవయవం అత్యంత సహాయంగా ఉంటుందంటే జిహ్వోపాగ్రైన మూర్ధన్యానం, అగ్రభాగం నాలుగు కొన భాగానికి పై భాగం అయితే ఉందో అది స్పర్శించడం వల్ల మూర్ధన్య వర్ణాలు ఉచ్చరించబడతాయి. అలాగే జిహ్వాగ్రాధ కరణం వా, అలాగే నాలుక యొక్క అధోభాగం నుంచి కూడా ఆ మూర్ధన్య వర్ణాలు స్పర్శ ద్వారా ఈ వర్ణాలు ఉచ్చరించబడతాయి. అంటే అధోభాగం నుంచి కూడా ఉచ్చరించబడతాయి. అంటే 2 రకాలుగా పనిచేస్తుంది. అలా కూడా ఆ ఒక అన్య ఆచార్యుల యొక్క మతము అలాగా కూడా ఉచ్చరించబడతాయి. అది కూడా ఒక వికల్పంగా అది కూడా చెప్పబడింది. అంటే కొన భాగం ఉంది, కొన భాగం పై భాగం నుంచి ఉచ్చరించబడతాయి, క్రింది భాగం నుంచి కూడా ఉచ్చరించబడతాయి అని చెప్పి జిహ్వాగ్రాధ అంటే అధో భాగం నుంచి కూడా ఈ ఉపయోగించబడతాయి. కాబట్టి వర్ణాలను ఉచ్చరించడంలో ఇది కూడా ఆ రకం కూడా అది సాధనంగా ఉంటుంది. నాలుక యొక్క అధో భాగము పై భాగము. అలాగే జిహ్వాగ్రేణ దంత్యానం, జిహ్వా యొక్క నాలుక యొక్క కొన భాగం నుంచి దంత్య వర్ణాలు పూర్తిగా ఉచ్చరించబడతాయి. అక్కడ అధో భాగం పది భాగం చెప్పకుండా కొన భాగం అయితే ఉందో దాని చేతనే దంత్య వర్ణాలు ఉచ్చరించబడతాయి అని చెప్పి ఇక్కడ మనకు ఈ సూత్రం ద్వారా స్పష్టంగా చెప్పుకున్నాం. ఇవన్నీ కూడా ఈ వర్ణాలను ఉచ్చరించడంలో మొత్తం ఏవైతే ఉన్నాయో మనకు వర్ణమాలు ఉన్నటువంటి వర్ణాలు, వెన్నిన వర్ణాలు కావచ్చు, స్వరాలు కావచ్చు, వీటిని ఇత్తేద అంతఃకరణం, ముఖంలో ఉన్నటువంటి స్థానాలు ఏవైతే ఉన్నాయో ఆ స్థానం నుంచి ఉచ్చరించబడతాయి. అంటే ముఖంలో లోపల ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఇవన్నీ సాధనాలు. అంటే ఆ ముఖంలో ఉండే స్థానాలకే ఈ నాలుక అనేది అత్యంత సాధనంగా ఉంటుంది. ఆ నాలుక కూడా కొన్ని విశిష్టమైన వర్ణాలకు ఏ భాగం నుంచి ఉచ్చరిస్తాం, పై భాగం నుంచా క్రింది భాగం నుంచా ఏ స్థానం ఉచ్చరించబడుతుంది. కొన్ని విషయాల్లో దీంట్లో వేరే ఆచార్యులు జిహ్వా మధ్యైన తాళవ్యానం అని చెప్పి చెప్తుంటారు. అంటే జిహ్వా యొక్క అంటే నాలుక యొక్క మధ్య భాగం నుంచి అంటే విశేషంగా ఎక్కువ ఏది స్పర్శించబడుతుంది. నాలుక యొక్క సంపూర్ణ భాగం స్పర్శించబడుతుందా, కొన భాగం స్పర్శించబడుతుందా, జిహ్వా మూల భాగం స్పర్శించబడుతుందా, అంటే నాలుక యొక్క మూల భాగం స్పర్శించబడుతుందా అనే విషయాన్ని ఇంకా విశేషంగా ఇక్కడ చెప్పబడింది. అలా కొంతమంది ఆచార్యులు జిహ్వా మధ్యన తాళవ్యానం అంటే నాలుక మధ్య భాగం కూడా తాళు వర్ణాలు ఏవైతే ఉన్నాయో అవి ఉచ్చరించబడతాయి అని చెప్పి అలా చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ రకంగా వేరే శిక్షా శాస్త్రాల్లో పాణిని పేరు మీదనే ఇంకా భిన్న సూత్రాలు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా వీటికి మనం చెప్పుకున్న వాటికి ప్రకారాంతరాలు భిన్నంగా మనం చెప్పుకున్న సూత్రాల్లో నుంచే మహర్షి పాణిని మనకి ఏవైతే సూత్రాలు ఇక్కడ చెప్పుకుంటున్నామో దాదాపుగా వీటి అంతర్గతంలో ఉంటాయి. కాబట్టి దానికి విపులంగా విస్తృతంగా చాలా మంది రకరకాల వ్యాఖ్యలు రాసి ఉంటారు. అది వేరే విషయం. కాబట్టి ఇవన్నీ కూడా ముఖ్యంగా మనకు ఏవైతే స్థానాలు చెప్పుకున్నామో, వర్ణాల యొక్క స్థానాలు చెప్పుకున్నామో వాటన్నిటికీ ఉచ్చరించడంలో ఈ నాలుక అత్యంత సహాయంగా ఉంటుంది అని చెప్పిన ముఖ్యంగా అన్నిటికీ సహాయంగా ఉంటుంది. అందులో కొన్ని కొన భాగము సహాయంగా ఉంటుంది, కొన్ని వర్ణాలకు అధోభాగం సహాయంగా ఉంటుంది, కొన్ని వర్ణాలకు మధ్య భాగం సహాయంగా ఉంటుంది, నాలుక యొక్క మధ్య భాగము, కొన్నిటికి నాలుక యొక్క మూల భాగం సహాయంగా ఉంటుంది అనే విషయాలు మనం ఇక్కడ చూశామండి. సో అందుకే జిహ్వాగ్రైన దంత్య వర్ణాలు మటుకు అగ్రభాగంతో ఉచ్చరించబడతాయి. ఇవన్నీ ఇత్యేతద్ అంతఃకరణం, ఇవన్నీ కూడా అంతకంటే లోపల ఉండే కరణం అంటే నాలుక యొక్క సాధనం చేత ఈ వర్ణాలని ఉచ్చరించబడతాయి. కాబట్టి ఈ వర్ణాలను ఉచ్చరించడంలో ఈ అంతఃకరణం అనేది అంటే సాధన నాలుక అనేది అత్యంత సహాయంగా ఉంటుంది అని చెప్పి మనము ఈ ద్వితీయ ప్రకరణం కూడా మనం చెప్పుకున్నామండి. అస్తు ఈ రకంగా చూశాము. ఇందులో ఇంకా ఏదైనా సందేహం చెప్పండి. అస్తు ఒక విషయంలో ఒకరు అడిగారు. ఏమడిగా అంటే డలయోర్ అభేద, ఇక్కడ మనకు ఏ స్థాన వర్ణంలో అడాకి స్థానం ఏంటి అది ఏ దాని కింద తీసుకోవాలి అంటే డలయోర్ అభేద అని చెప్పి మనకు ఒక వార్తికం ఉంది. అలాగా రలయోర్ అభేదాన్ని కూడా చెప్పుకుంటుంటాం. అది డలయోర్ అభేద అని చెప్పి కూడా ఉందట. అంటే డకారాన్ని లకారాన్ని ఉచ్చరించడంలో భేదం అంటూ ఏం లేదు. అంటే స్వరపాఠం చెప్పేవాళ్ళు ఒక శాఖకి సంబంధించిన వేద పాఠకులు రెండు వ్యత్యాసం ఉండే కొంత అలా కూడా ఉచ్చరిస్తారు,
కాబట్టి దాని కొన్ని చోట్ల వివక్షను బట్టి మూర్ధ స్థానం కూడా చెప్పుకోవచ్చు. సామాన్యంగా నాసికా స్థానం చెప్పుకున్నాము. అలా కూడా ఉచ్చరిస్తాము. కాబట్టి వివక్ష భేదం బట్టి దాంట్లో భేదం కనిపిస్తుంది. కాబట్టి దీంట్లో కొన్ని మతభేదాలుంటాయి. కాబట్టి మూర్ధ స్థానం కూడా సందర్భాన్ని బట్టి వివక్ష అనే విధంగా అలా కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకు యమాల అంతర్గతంలో ఇచ్చాం కాబట్టి యమా యమాలు మనకు నాసికా స్థానం చెప్పుకున్నాం కాబట్టి ఆ రకంగా మనం యమాల కింద అంతర్గతంలో తీసుకొని దానికి స్థానం ఏదైతే చెప్పుకున్నామో అది కూడా ఇక్కడ తీసుకోబడుతుంది. కాబట్టి దీంట్లో మనం 2 కూడా గ్రహించవచ్చు. వివక్షాదిని బట్టి వేరే ఆచార్యుల అభిప్రాయాన్ని కూడా మనం తీసుకోవచ్చు అని చెప్పి ఇక్కడ చెప్పుకున్నాము. కాబట్టి ఈ రకంగా మనము ఈ వర్ణాల యొక్క క్రమం చూశాము. అస్తు. ఇందులో ఇంకెవరికైనా సందేహం చెప్పండి. महोदय दलयोर् अभेदः सूत्रं नियमम् अस्ति किं महोदय? అలాగా చాలా మంది మనకు పాఠ భేదం కనిపిస్తుందండి. ఈ ఉచ్చరించేటప్పుడు వేద పాఠం చదువుతుందో డకారానికి లకారానికి పెద్దగా తేడా లేకుండా ఉచ్చరిస్తారు. 2 సమానంగా ఉచ్చరిస్తామట. కాబట్టి ఆ డకారానికి మనకు స్థానం రిటు, రస, మూర్ధన్య ప్రకారంగా టవర్గం యొక్క స్థానం కాబట్టి మూర్ధ స్థానంతో కూడా మనం ఉచ్చరించడం. అగ్నిమీడే ఎడే అంటున్నాము. అలానే ఎడాగా పలుకుతున్నామట. అగ్నిమీలే అనకుండా అగ్నిమీడే ఎడే అన్నప్పుడు అలా కూడా ఉచ్చరించబడి డా కూడా ఉచ్చరించబడుతుంది. కానీ డలయ అభేద దాని పెద్ద తేడా లేదని కాబట్టి కొన్ని చోట్ల మనం ఆ రకం వివక్షాదిని బట్టి ఏదైనా ప్రాధాన్యత ఇస్తున్నామో దాన్ని బట్టి మూర్ధ స్థానం కూడా కింద చెప్పుకోవచ్చు. లేదంటే లా వలన కూడా కొంచెం స్పర్శ తగులుతుంది కాబట్టి అగ్నిమీడే అక్కడ నాలుగు కొంచెం టచ్ అవుతుంది దంత్య స్థానం కింద చెప్పుకోవచ్చు. సామాన్య లకారం కింద తీసుకోవచ్చు. లేదంటే యమాల అంతర్గతంలో వస్తుంది కాబట్టి నాసికా స్థానం కింద కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి అది వివక్షను బట్టి అది ఉచ్చారణ బట్టి మనం అర్థం చేసుకోవాలి అని ఇక్కడ చెప్పబడింది మనకు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. అస్తు. ధన్యవాదం మహోదయ. సో ఇది మనము ద్వితీయ ప్రకరణం చూసాము. సో ఇప్పుడు తృతీయ ప్రకరణం చూద్దామండి. అయితే ఇంకొక సందేహాలు లేవు కదా. అస్తు. ప్రకృత అనుసరామః. అథ తృతీయం ప్రకరణం. స్లైడ్ మార్చండి. ఈ రకంగా 2 ప్రకరణాలు చెప్పుకున్న తర్వాత అవన్నీ మనకు స్పష్టంగానే ఉన్నాయి. అవి ఇప్పుడు మొత్తానికి 2వ ప్రకరణం అంటే ఏం లేదండి. మనం స్థాన ప్రకరణం చెప్పినటువంటి వర్ణాలకు ఏవైతే స్థానాలు ఉన్నాయో వాటన్ని వర్ణాలను ఉచ్చరించడంలో నాలుక అనేది అత్యంత సాధనంగా ఉంటుంది. నాలుక లేకపోతే ఏది మనం ఉచ్చరించలేము. అంటే ముఖ్య సాధనము. దాంట్లోనే నాలుక కొనభాగం చేత కొన్ని వర్ణాలు ఉచ్చరిస్తాము, మధ్య భాగం చేత కొన్ని వర్ణాలు ఉచ్చరిస్తాము, అధోభాగం నుంచి వర్ణాలు ఉచ్చరిస్తామని చెప్పి ఇక్కడ మనకు అవి కొంచెం విశేషంగా చెప్పుకున్నాం. చేసే మూర్ధ వర్ణాలను ఉపాగ్రహం చేత అంటే కొనభాగం పై భాగం నుంచి అధోభాగం నుంచి ఉచ్చరిస్తాము. అలాగే దంత వర్ణాలను మధ్య భాగం నుంచి ఉచ్చరిస్తాము. అలాగే దంత్య వర్ణాలను అగ్రభాగం నుంచి ఉచ్చరిస్తాము. తాలు వర్ణాలను నాలుక యొక్క మధ్య భాగం నుంచి ఉచ్చరిస్తాము అనే విషయాలు మనం ఇక్కడ ఆ రకంగా చెప్పబడ్డాయి. కానీ అన్నిటికీ మాత్రం నాలుక అనేది ముఖ్య సాధనంగా ఉంటుందని అన్ని వర్ణాలు ఉచ్చరించడంలో. అది ద్వితీయ ప్రకరణం యొక్క ముఖ్య సారాంశము. ఇప్పుడు తృతీయ ప్రకరణం మనం ఏంటో చూద్దాం. అథ తృతీయం ప్రకరణం. తృతీయ ప్రకరణంలో స్థానము చెప్పుకున్నాము, కరణం అంటే చెప్పుకున్నాం. కరణం అంటే సాధనం, సహాయపడేది. అంటే ఏ వర్ణాలను ఉచ్చరిస్తున్నాం ఆ వర్ణం ఉచ్చరించడం ఏది మనకు అత్యంతంగా సహాయపడుతుందని నాలుకని చెప్పుకున్నాం. ఇలాగ స్థాన ప్రకరణము, కరణ ప్రకరణం చెప్పిన తర్వాత 3వ ప్రకరణంలో ఆరంభించుకుంటున్నాం. ఇందులో ఆభ్యంతర ప్రయత్నంగా వర్ణన చేయబడింది అన్నమాట. ఏంటివి? ఆభ్యంతర ప్రయత్నాల గురించి చెప్పబడింది. అందుకే 3వ ప్రకరణం ఆభ్యంతర ప్రయత్నాలు. ఆభ్యంతర ప్రయత్నాలు ఏంటి అనేది మనం కింద చూద్దాం. అందుకే అందులో మొట్టమొదటి సూత్రం ఏంటంటే తృతీయ ప్రకారానికి మొదటి సూత్రము ప్రయత్నోపి ద్వివిధ. మొట్టమొదటి సూత్రం ఇచ్చింది ఇక్కడ ప్రయత్నో అపి ద్వివిధ. దీన్ని ఆభ్యంతర ప్రకరణం అంటాము. ఆభ్యంతర ప్రయత్నం ఏం తీసుకుంటామో ఇప్పుడు చూద్దాం మనం. సో ప్రయత్నం అపి, ప్రయత్న అంటే వర్ణాలు ఉచ్చరించడానికి అయితే ప్రయత్నం చేస్తాం దాన్ని ప్రయత్నం అంటే. వర్ణాలను ఇప్పుడు మనకు కంఠస్థానకు కంఠ వర్ణాలు, తాలు వర్ణాలు, మూర్ధ వర్ణాలు, ఓష్టి వర్ణాలు ఏవైతే ఉన్నాయి వర్ణాలు నిష్పన్నం చేయడం ఏదైతే ప్రయత్నం చేస్తామో ఆ ప్రయత్నం అనేది 2 రకాలంట. ఏంటి దీన్ని? అందుకే అది ప్రయత్నం 2 రకాలు. ఏంటది? అది కింద చూడండి. ప్రయత్నం అపి ద్వివిధ అంటే ప్రయత్నం మన వర్ణాలను ఉత్పన్నం చేయడంలో, ఉచ్చరించడంలో, నిష్పన్నం చేసుకోవడంలో ఏదైతే ప్రయత్నం మనం చేస్తామో, అది ఉచ్చరించడం కోసం అయితే ప్రయత్నం చేస్తామో ఆ ప్రయత్నం అనేది 2 రకాలు. ప్రయత్నోపి ద్వివిధ, 2 రకాలు. ఓకేనా? సో ప్రయత్నం తెలిసింది కదా. వర్ణాలను ఉచ్చరించడం కోసం చేసేటువంటి ప్రయత్నమే ఇక్కడ ఆ ప్రయత్నం తీసుకోవాలి. ఆ ప్రయత్నం 2 రకాలంట. ఏంటిది? ఒకటి ఆభ్యాంతరో బాహ్యశ్చ. 2వ సూత్రం చెప్పింది అవి 2 రకాలని చెప్పాము. 2 రకాలు ఏంటివంటే
ఆభ్యాంతరో బాహ్యశ్చ అని రెండో సూత్రం చెప్పిందన్నమాట. అంటే ఆభ్యాంతర ప్రయత్నము, బాహ్య ప్రయత్నము అని చెప్పి అర్థం చేసుకోవాలి. ఏంటి ఆ ప్రయత్నం వలన వచ్చిన ఏ ప్రయత్నం అంటే ఆభ్యాంతర ప్రయత్నం, అంటే లోపల నుంచి చేసే ప్రయత్నాన్ని ఆభ్యాంతర ప్రయత్నం అంటాము. నెక్స్ట్ రెండోది బాహ్యశ్చ అంటే బాహ్య ప్రయత్నము, అంటే బయట వర్ణముల ద్వారా మనం ముఖస్థాయికి బయట నుంచి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఆభ్యంతరం మీకు కింద చెప్తాను, స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు 2 రకాల ఆభ్యంతర ప్రయత్నము, బాహ్య ప్రయత్నం. అంటే బయట నుంచి వర్ణను ఉచ్చరిస్తాం అన్నమాట. బాహ్య ప్రయత్నం చేతనే కొన్ని అంతా లోపల నుంచి ప్రయత్నం చేస్తాము, కొన్ని బయట నుంచే ప్రయత్నం చేస్తామట. ఈ రకంగా ఉంటుంది. ఈ రకంగా చెప్పండి బాహ్య ప్రయత్నశ్చ అని చెప్పి. అస్తు. 2 రకాలు ఏంటి? ఆభ్యంతర ప్రయత్నము, బాహ్య ప్రయత్నము. ఇప్పుడు చూడండి, అందులో ఆభ్యంతర స్థావత్, అందులో ఆభ్యంతర ప్రయత్నం అంటే దాన్ని ముందు చూస్తున్నామట. ఓకేనా? ఇప్పుడు తృతీయ ప్రకరణలో ఆభ్యంతర ప్రయత్నం చెప్పుకున్నామట. మనకు ఈ బాహ్య ప్రయత్నం ఇప్పుడు 2 చెప్పుకున్నాం. ప్రయత్నో ద్వివిధ అని చెప్పుకున్నాం. ఏంటి అంటే ఆభ్యంతర బాహ్యశ్చ. ఆభ్యంతర అంటే ఆభ్యంతర ప్రయత్నము, బాహ్యశ్చ అంటే బాహ్య ప్రయత్నము. అందులో ఆభ్యంతర ప్రయత్నం అంటే దాని గురించి చెప్పుకుంటున్నామట. ఆభ్యంతర స్థావత్, ఆభ్యంతరం అంటే చెప్పుకున్నాం. మరి బాహ్యం అంటే ఏమిటి? అది 4వ ప్రకరణలో వస్తున్నాడు. ఈ ప్రకరణలో మొత్తం ఏంటి? ఆభ్యంతర ప్రయత్నం చెప్పుకున్నాం. ప్రయత్నం 2 రకాలు, అందులో ఆభ్యంతర ప్రయత్నం చెప్పినంత తృతీయ ప్రకరణలో ఉంది. మరి బాహ్య ప్రయత్నం అంటే ఏమిటంటే అది చతుర్థ ప్రకరణలో మనం చెప్పుకుంటామంట. అందులో మొట్టమొదటిగా ఆభ్యంతర స్థావత్. ఆభ్యంతర ప్రయత్నం ఏంటంటే అది ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం. ఏంటంటే చూడండి, ఈ రెండిట్లో ప్రథమ ప్రయత్నం ఏంటంటే ఆభ్యంతర ప్రయత్నం. ఈ 2 ప్రయత్నాలు చెప్పుకున్నాము, బాహ్య ఆభ్యంతర బాహ్య అని చెప్పి. అందులో మొదటిది ప్రయత్నం ఆభ్యంతర ప్రయత్నము. ఏంటి ఆభ్యంతర ప్రయత్నం? కింద ఊరికే చెప్పామంట. ఆభ్యంతర ఇది ఆభ్యంతర ప్రయత్నం ముందు చెప్పుకుంటున్నాం. అందులో 4వ సూత్రం కింద ఇచ్చారు. ఏంటంటే ఆభ్యంతర ప్రయత్నం అంటే స్పృష్టకరణాః స్పర్శాః. ఏంటి? స్పృష్టకరణాః స్పర్శాః. ఆభ్యంతరం ప్రయత్నంలో ఏం చెప్పుకున్నాము? ఆభ్యంతర ప్రయత్నం ఎలా జరుగుతుందంటే ఇక్కడ చెప్పింది సూత్రం, చెప్పింది 4వ సూత్రము స్పృష్టకరణాః స్పర్శాః అని ఇక్కడ చెప్పుకున్నామట. అంటే స్పృష్టకరణాః స్పర్శ అంటే ఏమిటి? ఈ స్పర్శ అంటే ఏ విధంగా స్పర్శిస్తామంటే కవర్గంలో ఉండే కా నుంచి మొదలుకొని పవర్గంలో ఉండే మకార పర్యంతం, అంటే కవర్గంలో ఉండే అక్షరాలు, చవర్గంలో ఉండే అక్షరాలు, టవర్గంలో ఉండే అక్షరాలు, తవర్గంలో ఉండే అక్షరాలు, పవర్గంలో ఉండే అక్షరాలు. మొత్తం ఎన్ని అక్షరాలు వచ్చాయండి? 5. క చ ట త ప అంటే 5 వర్గాలకు 5 అక్షరాలు. 5 5 25 అంటే 25 అక్షరాలు మొత్తం. ఓకేనా? కకారం నుండి మొదలుకొని మకారం వరకు ఉండేటువంటి వర్ణాలు ఏవైతే ఉన్నాయంటే మొత్తం వ్యంజనాలు మొత్తం వచ్చేసాయన్నమాట. అవి అన్ని 25 వర్ణాలు ఏవైతే ఉన్నాయో వాటినిటిని స్పృష్ట ప్రయత్నం అంటాం. ఏంటండి? స్పృష్ట ప్రయత్నం పనిచేస్తున్నామట. అంటే స్పృష్ట ప్రయత్నం అంటే ఏమిటి? ఇక్కడ స్పృష్ట శబ్దం వచ్చింది కదా, అంటే నాలుక చేత ఏ స్థానాలను మనం స్పర్శిస్తామో, అంటే మనము ఈ వ్యంజన వర్ణం ఉచ్చరించడానికి మనం ముందు స్థాన ప్రకారం కొన్ని ప్రయత్నాలు చెప్పుకున్నాం, కొన్ని స్థానాలు చెప్పుకున్నాం. అంటే ఏ వర్ణానికి ఏ స్థానం అయితే ఉందో ఆ స్థానాన్ని ఉచ్చరించేటప్పుడు ఇక్కడ స్పృష్టకరణం అంటే జిహ్వ అనేది ఆ స్థానంలో స్పర్శిస్తుందండి. ఏం స్పర్శిస్తుంది? ఆ జిహ్వ అంటే నాలుక అనేది ఏ వర్ణానికి ఏ స్థానం అయితే ఉందో ఆ స్థానంలో అది స్పర్శించడం వలన ఆ వర్ణాలు ఉచ్చరించబడతాయి. అలా ఉచ్చరించడం అది శుద్ధమైన వర్ణాల కింద తీసుకుంటామట. అంటే దాదాపుగా ఆభ్యంతర ప్రయత్నం అంటే లోపల ప్రయత్నంతో చేస్తున్నామట. ఏం చేస్తున్నాము? మనకు మామూలుగా స్థాన ప్రకారంలో ఏ వర్ణాలు ఏ స్థానంతో ఉచ్చరించబడతాయని చెప్పుకున్న తర్వాత ఇది ఏం చెప్తుందంటే ఆభ్యంతర ప్రయత్నము ముఖ్యంగా కా నుంచి మొదలుకొని మకారం వరకు ఉన్న వర్ణాలు ఏవైతే ఉన్నాయో 25 వర్ణాలు ఏవైతే ఉన్నాయో ఆ వర్ణాలను ఉచ్చరించడంలో స్పృష్ట ప్రయత్నం ఉంటుందన్నమాట. స్పృష్టం అంటే చెప్పిన నాలుక చేత ఏ స్థానంలో స్పర్శిస్తే ఏ వర్ణాలు ఉచ్చరించబడతాయో ఆ వర్ణమే ఇక్కడ స్పృష్ట వర్ణాల కింద చెప్పుకున్నమాట. అంటే ఇవన్నీ స్పర్శ వర్ణాలు.
స్పృష్టకరణ అంటే స్పర్శ, ఇవన్నీ స్పర్శించినప్పుడు ఈ 25 వర్ణాలు ఉత్పన్నమవుతాయి. ఈ వర్ణాలు ఉచ్చరించబడతాయి. అంటే ఇలాగ స్పర్శించినప్పుడు ఏ వర్ణం ఉత్పన్నమవుతుందో అది శుద్ధ వర్ణము. ఈ ప్రయత్నం ఉండాలన్నమాట. మనం నాలుక చేత ఆ విధంగా ఆ స్థాన్ని స్పర్శిస్తాం కాబట్టి వీటిని స్పృష్ట వర్ణాలు చెప్పామట. స్పృశిస్తాం కాబట్టి స్పృష్ట వర్ణాలు అని చెప్పి చెప్పుకున్నాం. ఏవి? కా నుంచి మొదలుకొని మకారం వరకు ఉండే 25 వర్ణాలు. అంటే మిగిలినవి స్పృశించవా? మిగిలినవి స్పృశిస్తాం, కానీ అక్కడ వేరే విధంగా స్పృశిస్తామట. ముఖ్యంగా ఈ 25 వర్ణాలను ఉచ్చరించడంలో ఈ నాలుకనే బాగా స్పృశిస్తుంది, తాకుతుందన్నమాట. తాకడంలో ఈ వర్ణాలు ఉచ్చరించబడతాయి. అవి శుద్ధమైన వర్ణాలు. కాబట్టి అందుకే వీటిని స్పర్శిస్తాయి కాబట్టి స్పృశిస్తాయి కాబట్టి స్పృష్టకరణాహ స్పర్శాహ అని చెప్పి ఇక్కడ మనకు సూత్రం చెప్పబడిందండి. ఓకేనా? తో ఈ నాలుకనే ముఖ్యంగా వాటిని స్పర్శించినప్పుడు ఈ వర్ణాలు బాగా ఉచ్చరించబడతాయి. అందుకే వీటిని స్పర్శ వర్ణాలు స్పర్శించినప్పుడు ఈ వర్ణాలు ఉత్పన్నమవుతాయి, లేకపోతే ఇవి ఉచ్చరించబడవు. కాబట్టి స్పృష్టకరణాహ ఏంటంటే స్పృష్టకరణాహ స్పర్శాహ అని చెప్పి మనము ఇక్కడ చూశామండి. నెక్స్ట్ వచ్చేసి 25వ సూత్రం ఏం చెప్పబడిందంటే, ఇప్పుడు ఏం చెప్పాను? కకారం నుంచి మొదలుకొని కవర్గము, చవర్గము, టవర్గము, తవర్గం, పవర్గం, ఈ 5 వర్గాల నుంచి మొత్తం 25 ఈ రకం 25 వర్ణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి స్పృష్ట వర్ణాలు అంటాం. ఏమంటాము? స్పృష్ట వర్ణాలు, స్పృష్టకరణములు అంటే స్పర్శ ద్వారా ఇవి ఉచ్చరించబడతాయని చెప్పి మనం చెప్పుకున్నాం. ఇలా చెప్పిన తర్వాత అంటే ఈ 25 వర్ణాలు వర్చించడం స్పృష్ట ప్రయత్నం పనిచేస్తుంది. ప్రయత్నం అంటే స్పృష్ట ప్రయత్నం అంటే నాలుక ద్వారా ప్రయత్నం చేసినప్పుడే ఆ ప్రయత్నం చేసిన నాలుక ఆ రకంగా ఏ వర్ణానికి ఏ స్థానం అయితే ఉందో దాని ప్రయత్నం ద్వారా దాన్ని స్పర్శించినప్పుడే, అంటే నాలుక ప్రయత్నం చేస్తున్నమాట, స్పృశిస్తున్నమాట, అది ఇక్కడ ప్రయత్నం అట. ఆ రకంగా ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఆయా వర్ణం ఉత్పన్నం అవుతుంది, ఉచ్చరించబడుతుంది, శుద్ధంగా చెప్పబడుతుంది. కాబట్టి దీన్ని ఈ వర్ణాల యొక్క స్పృష్ట ప్రయత్నం అని చెప్పి మనం చెప్పుకుంటామట. ఓకేనా? నాలుక వాటి ఆయా వర్ణాలను ఆ స్థానంతో యుక్తమైనటువంటి వర్ణాన్ని ప్రయత్న విశేషం చేసి తాకుతుంది కాబట్టి ఆ వర్ణాలు ఉత్పన్నం అవుతాయి. ముఖ్యంగా ఈ కా నుంచి మొదలుకొని మకార పర్యంతం ఉండేటువంటి వర్ణాలు. అందుకే వీటిని స్పృష్ట వర్ణాలు అని చెప్పి మనం చెప్పుకున్నాం. అలాగే ఉచ్చరించాలి, అలాగే ఉచ్చరిస్తున్నాం కూడా. అలాగే చెప్పిన తర్వాత నెక్స్ట్ 5వ సూత్రం ఏం చెప్పామంటే అంతస్థ వర్ణాలు ఎలా వస్తున్నాయంటే దానికి సమాధానం చెప్తున్నారు. సో స్పర్శ వర్ణ అంటే ఈ కా నుంచి మొదలుకొని మకార పర్యంతం ఉండే 25 వర్ణములు స్పర్శ వర్ణములు అని చెప్పాలి. స్పర్శ వర్ణములు ఏంటివంటే ఎవరిని అడిగితే ఏం చెప్పాలంటే కా నుంచి మొదలుకొని మకార పర్యంతం 25 అక్షరాలు ఏవైతే వాటిని స్పర్శ వర్ణములు అంటాము అని చెప్పాలి. ఓకే? సో మరి అంతస్థ వర్ణాలు ఎలా? ఇవి 25 చెప్పుకున్నాం. నెక్స్ట్ 25వ సూత్రం చెప్పుకున్నాం. ఇక్కడ ఈషత్ స్పృష్టకరణ అంతస్థాహ. ఈషత్ స్పృష్టకరణ అంతస్థాహ ఏంటి? అంతస్థ. ఇది మనకు సూత్రం. ఈషత్ అంటే కొంచెం, అంటే కొంచెం స్పర్శించడం. ఆడ పైన కొంచెం కాదు, పూర్తిగా స్పర్శించినప్పుడు తాకినప్పుడు ఆ వర్ణాలు ఉత్పన్నమవుతున్నాయి. ఇక్కడ ఏమంటే ఈషత్ స్పృష్టకరణ అంతస్థాహ. ఇప్పుడు మధ్య అడిగే అంతస్థం అంటే ఎందుకంటే అంతస్థం అంటే ప్రయత్నం చేత మనం కొంచెం స్పర్శిస్తామని, మొత్తం పూర్తిగా నాలుకను తీసుకుని దాన్ని ప్రతాడితం చేయమాట, కొంచెం లైట్ గా స్పర్శిస్తామట. అందుకే తోడా స్పర్శ కలిగే అంతస్తు అంటే అంతస్థ వర్ణాలు అంటే ముందు వర్ణమాలు చెప్పడం అంతస్థ వర్ణం విడిగా రాపించామట. ఏంటి అంతస్థ వర్ణాలు? యా, రా, లా, వా. ఓకేనా? ఇవి ఉచ్చరించబడతాయన్నమాట. కాబట్టి ఈ కొంచెము స్పర్శించి ఏ వర్ణాలకు ఏ స్థానం అయితే ఉందో ఆ స్థానంతో పాటు కొంచెం నాలుక స్పర్శించడం వలన, కొంచెం ప్రయత్నం చేయడం వలన ఈ అంతస్థ వర్ణాలు ఉత్పన్నమవుతాయి. అందుకే దీన్ని అంతస్థ వర్ణం చెప్పామట. అంతస్థం అంటే లోపల ఉండే భాగంతో ఆభ్యంతర ప్రయత్నంలో కొంచెం స్పర్శించడం వలన ఆ యా, రా, లా, వా అనే అక్షరాలు ఉచ్చరించబడతాయి. కానీ అలాగే ఉచ్చరించాలి. కాబట్టి ఈషత్ స్పృష్టకరణ అంతస్థాహ అని చెప్పాము. అంతస్థ వర్ణాలు ఏవంటే అవి కొంచెం స్పర్శించబడతాయి, కొంచెం ప్రయత్నం చేస్తాము. అందుకే ఈ ఆభ్యంతర అంటే ఈ ప్రయత్నం లోపల జరుగుతున్నాం అంటే అందుకే ఆభ్యంతర ప్రయత్నం చెప్పుకున్నాం. కాబట్టి ఈ వర్ణాలు ఎలా ఉచ్చరించాలంటే యా, రా, లా, వా ఈ 4 అక్షరాలను కొంచెం స్పర్శించడం వల్ల ఈ వర్ణాలు ఉత్పన్నమవుతాయి. అంటే కొంచెం స్పర్శించినప్పుడే వాటి యొక్క ఉచ్చారణ శుద్ధం అవుతుంది. ఎక్కువ స్పర్శించినప్పుడు దాని వర్ణం యొక్క రూపే మారిపోతుందన్నమాట. అలా మారకుండా ఉండాలంటే దానికి ప్రయత్నం ఎంత తీసుకోవాలి అనేది ఇక్కడ ముందు చెప్తున్నమాట. ఇప్పుడు ప్రయత్నం కూడా మనకు ఆ స్థానాలకు ఏదైతే ఉందో ఆ స్థానానికి మన ప్రయత్నం ఒక లిమిట్ మాత్రంలో ఒక మాపనంలో తీసుకోకపోతే ఏమవుతుంది? ఆ స్వరము ఆ వర్ణం యొక్క ధ్వని ఏదైతే ఉందో అది అవ్యక్తం అవుతుంది, లేదంటే ఆ అక్షరం పగిలిపోతుంది, ఆ అక్షరం లావ్ అయిపోతుంది. అంటే
ఏ వర్ణానికి ఏ స్థానం కలిపినప్పుడు దానికి కరణంతో పాటు ప్రయత్నం పాటు అన్ని సమానంగా ఉంటే ఆ వర్ణం శుద్ధంగా స్పష్టంగా వెంటనే వినసొంపుగా ఉంటుంది. ఒకవేళ స్థానం ఒకటి ఉండి కరణం లేకపోయినా, కరణం ఉండి ప్రయత్నం లేకపోయినా ఏమవుతుంది? ఆ వర్ణము ఎలాగైతే ఉచ్చరించబడాలనో అలాగా ఉచ్చరించబడదు. కాబట్టి ఈ ప్రయత్నం కూడా ఎంత తీసుకోవాలని కూడా మనకు నిర్ధారిస్తున్నాడు మహర్షి పాణిని ఇక్కడ. కాబట్టి కొంచెం స్పర్శించినప్పుడు ఈ అంతర్వస్త వర్ణాలు ఉత్పన్నమవుతాయి, ఉచ్చరించబడతాయి. అవే శుద్ధమైనటివి అని కొంచెం ప్రయత్నం చేయమని చెప్పి ఇక్కడ ప్రయత్నం కూడా మనకు నిర్ధారిస్తున్నారు. అందుకే ఈషత్ స్పృష్టకరణ అంతస్థాహ అంటే అంతస్థ వర్ణాలు కొంచెం స్పర్శల చేత ఉచ్చరించబడతాయి. అందుకే వీటి అంతస్థ వర్ణాలు అని చెప్పి చెప్పుకున్నాము అని ఇక్కడ మనకు 5వ సూత్రం ద్వారా మనకు తెలుస్తుంది. సూత్రం వచ్చేసి ఈషత్ స్పృష్టకరణ. ఈషత్ కొంచెము స్పర్శ ద్వారా ఉచ్చరించేటువంటి వర్ణాలు ఏవైతే ఉన్నాయో వాటిని అంతస్థ వర్ణాలు అంటాము. అంటే స్థాన ప్రకారంలో ఏవైతే చెప్పినా ఆ స్థానం ఉంటుంది. ఆ స్థానం ఉంటుంది. ఆ స్థానానికి నాలుక వెళ్ళి ఆ రకం కొంచెం ప్రయత్నం చేసి స్పర్శించినప్పుడు, తాకినప్పుడు ఈ వర్ణాలు ఉచ్చరించబడతాయి. య, ర, ల, వ. చూడండి, నాలుక కూడా పనిచేస్తుంది కానీ కొంచెమే స్పర్శిస్తుంది అన్నమాట. ఎక్కువ స్పర్శించడం లేదు. కానీ కొంచెం కా నుంచి కవర్గం నుండి అక్షరాలు పలకని కా నుంచి మకార పర్యంతో అవి కూడా ఏం చెప్పాం? స్పర్శ వర్ణాలు చెప్పాం. అక్కడ ఏముంది? అది కొంచెం ఎక్కువ అని చెప్పలేమట. అక్కడ అంటే పూర్తిగా ప్రయత్నం చేస్తున్నాం అన్నమాట. అక్కడ ఏ రకంగా చూడు, క, ఖ, గ అంటే అక్కడ బలంగా ఉందన్నమాట. ఆ స్పర్శ బలంగా తగులుతున్నాం అంటే బలంగా తగులుతుంది కాబట్టి ఆ వర్ణం ఉచ్చరించబడుతున్నాయి. క, ఖ, గ, ఘ, గ, చ, ఛ, జ, ఝ, ఞ. అక్కడ మన నాలుకనే బలంగా తగులుతున్నాం. అందుకే అక్కడ స్పర్శ వర్ణం పూర్తిగా తగులుతున్నాం అన్నమాట. ఈ వర్ణాల్లో య, ర, ల, వ అంత బలంగా తగలడం లేదండి. ఉచ్చరించినప్పుడు మీరు గమనించవచ్చు. అది కొంచెం స్పర్శిస్తున్నాం. స్పర్శించడం ఈ వర్ణాలు ఉచ్చరించబడతాయి. కాబట్టి ప్రయత్నం ఇంత తీసుకోవాలి. అక్కడ ప్రయత్నం మామూలుగా పూర్తిగా తీసుకోవచ్చు అని ఆ రకంగా చెప్పబడ్డాయి. తో ఈ రకంగా మనం చూశాము. కాబట్టి కొంచెం ప్రయత్నం చేసి ఉచ్చరించబడిన అంతస్థ వర్ణాలు అని చెప్పి మనం చెప్పుకున్నాం. జీ చెప్పండి. మహోదయ ఆభ్యంతర అంతస్థ అని చెప్పాం. ఆభ్యంతర అంటే లోపల ప్రయత్నం, ముఖంలోని ప్రయత్నం చదువుతున్నామంట, బయట నుంచి ఎదగడం లేదు. అంతర్స్థావత్ స్వయం ఏ అర్థం దదాతి కిం మహోదయ? కిమర్థం ఆభ్యంతర స్థావత్ వదనీయం? బంధనం అంటే మనము ముందు ఒక వ్యవస్థ పేరు పెట్టుకున్నామండి. ఏ వర్ణాలకు ఏమని పిలుస్తామని చెప్పి చెప్పుకున్నామా? ఊష్మ వర్ణాలు ఇలా ఉంటాయి, అంతస్థ వర్ణాలు ఇలా ఉంటాయి, కవర్గంలో ఉండే వర్ణాలు ఇలా ఉంటాయి అని ఒక విభాగం చేసుకున్నామా? విభాగం చేసుకున్న తర్వాత ఆ విభాగానుసారంగా ఏ వర్ణాలకు ఎంత ప్రయత్నించి ఆభ్యంతర ప్రయత్నం, లోపలి ప్రయత్నం ఎంత ఉంటుంది అది నిర్ధారించుకుంటాం. ఇప్పుడు ఒక వ్యవస్థ కల్పించామండి. అంతస్థ వర్ణాలు ఈ వర్ణాలు అంతస్థ వర్ణాలు చెప్పిన తర్వాత అంటే కొంచెంగా స్పర్శించవస్తాయి అంతస్థ వర్ణాలు చెప్పాం. అంత ఉండే ప్రయత్నం కొంచెమే ఉంటుంది, అందుకే అలా తీసుకోబడ్డాయి అని ఇక్కడ మనం చెప్పుకున్నామండి. అస్తు. ఇక మీకు ఈ ప్రకరణం మొత్తం చూస్తే మీకు మళ్ళా అప్పుడు ఒకసారి అడగండి, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. సరేనా? ఈ ప్రకరణం మనం చెప్పుదాము. అప్పుడు మీకు అన్ని వర్ణాలు చెప్పుకున్న తర్వాత మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ గుర్తు పెట్టుకోండి. ఇది కొంచెం స్పర్శించడం వల్ల ఈ వర్ణాలు ఉచ్చరించబడతాయి. కొంచెం ప్రయత్నం చేసి ఇవి తెలియచేయబడతాయి. ఈ వర్ణాలు ఎలా వస్తాయని చెప్పి చెప్పుకున్నాం. నెక్స్ట్ చూడండి, 6వ సూత్రం ఏముంటుంది? ఈషత్ వివృత కరణ ఊష్మాణ. ఏంటి? ఈషత్ వివృత కరణ ఊష్మాణ అంటే ఊష్మ అంటే ఊష్మవర్ణం చెప్పుకున్నాం అక్కడ. ష, ష, స, హ అంటే ఈ వర్ణాలకు మనకు ఏ ఏ స్థానాలు అయితే ఉన్నాయో, దంతస్థానము, మూర్ధస్థానము, తాళవ్య స్థానము, అదేవిధంగా కంఠస్థానము, ఈ స్థానం మనం ముందు చెప్పుకున్నాం. ఋతులస దంత్యాహ, ఋతురస మూర్ధన్యాహ, అలాగే యశ స్థాళవ్యాహ షకారంకి, అకుహ విసర్జనీయ కంఠి. ఆ ప్రకారంగా ఈ 4 స్థానాలు ఉన్నాయి. అంటే వాటి యొక్క స్థానాలు ఏవైతే ఉన్నాయో ఆ స్థానాలను జిహ్వాని కొంచెం స్పర్శించినప్పుడు కూడా ఉచ్చరించబడతాయి. ఇవి కూడా కొంచెం తాకుతాయి, స్పర్శించబడతాయి. అప్పుడు కూడా ఈ వర్ణాలు ఉచ్చరించబడతాయి అన్నమాట. అంటే ఇక్కడ వివృతంగా ఉన్నాయన్నమాట. అంటే వివృతం అంటే కొంచెం ఓపెన్ చేసి మన నాలుకను బాగా అంటే ఇక్కడ నాలుకను సమృతంగా మడిచి పెట్టి మనం స్పర్శించడం లేదు. వివృత ఆ కొంచెం ఏదో ప్రయత్నం చేస్తున్నామో అది ఆ ప్రయత్నాన్ని కొంచెం ఓపెన్ చేసి చెప్పామండి. ఆ ప్రయత్నాన్ని మన నాలుకంటే సమృతం అంటే ముఖానికి కొంచెము
పిడికిలి బిగించ ఎలా ఉంటుందండి? కొంచెం ఏదో ముడుచుకున్నట్టుగా ఉంటుంది. ఓపెన్ చేస్తే పూర్తి ఓపెన్ అవుతుందన్నమాట. కంఠాన్ని ఇప్పుడు ఆ అని నోరు ఓపెన్ చేస్తామట. అలాగా ఉచ్చరించడంలో దాని ప్రయత్నంలో ముఖం పూర్తి ఓపెన్ చేస్తాం. అందుకే వివృతం అయిపోతుందన్నమాట. అలాగా ఈ నాలుక యొక్క ప్రయత్నం అనేది స్పర్శ అనేది కొంచెం నాలుకను వివృతంగా పెట్టేసి కొంచెం వివృతం అంటే ప్రయత్నం కొంచెం ఉంటుంది. కానీ ఆ ప్రయత్నం వివృతంగా ఉంటుంది. ఓపెన్ గా ఉంటుందన్నమాట. అందుకే ఇక్కడ ఈషత్ వివృత కరణ ఊష్మాణః అని చెప్పుకున్నాం. అంటే జిహ్వ అనేది కొంచెం స్పర్శించినప్పుడు ఈ వర్ణాలు ఈ ఊష్మ వర్ణాలు ఉత్పన్నమవుతాయి. కానీ వివృతంగా అంటే కొంచెం నాలుకను సంకుచితంగా కాకుండా ఓపెన్ చేసి దాన్ని కొంచెం ప్రయత్నం చేస్తాము. అలా ప్రయత్నం చేసినప్పుడు ఈ ఊష్మ వర్ణాలు మనకు ఉత్పన్నమవుతాయి అని ఇక్కడ చెప్పబడ్డాయి. తర్వాత వచ్చేసి వివృత కరణ స్వరాహ, వివృత కరణ స్వరాహ అని ఇక్కడ చెప్పడం చూడండి. గురువుగారు మ్యూట్ లో ఉన్నారా అండి? వినిపించట్లేదు. ప్రతిష్ట కరోతు ఆగతి మ్యూట్ లో ఉన్నారండి. రావట్లేదండి. ఎవరికి రావట్లేదు. హరి ఓం. వినిపిస్తుంది, క్షమితామండి. ఇప్పుడు వినిపిస్తుందండి. ఓకే అండి. చూడండి ఇక్కడ వివృత కరణ వా 7వ సూత్రం చెప్పుకున్నాం. పైన ఈషత్ వివృత కరణ ఊష్మాణః. ఇక్కడ ఊష్మ వర్ణ ఎలా ఉచ్చరిస్తామంటే ఎంత ఊష్మ వర్ణ ఉచ్చరించే ఎంత ప్రయత్నం చేస్తామంటే కొంచెం ప్రయత్నం చేస్తాము, కానీ వివృతంగా ఉండాలి. అది సంకుచితం కాకుండా వివృతంగా ఓపెన్ గా ఉండాలి అని ఇక్కడ చెప్పబడింది అన్నమాట. ఓపెన్ చేసి చెప్పాలి, ఉచ్చరించాలని మనం చెప్పుకున్నాము. అందుకే వివృత కరణ అది చెప్పిన తర్వాత 7వది పూర్తిగా వివృత కరణావా అని చెప్పుకున్నామట. అంటే ఇందులో రెండో పక్షం చూపిస్తున్నామట. ఆ ఊష్మ వర్ణాలనే ఇంకా ఎలా ఉచ్చరించవచ్చు. మీరు ఎక్కువ తీసుకెళ్ళండి, ముందు తీసుకొచ్చేయండి. పైన ఏం చెప్పి ఊష్మ వర్ణ ఉచ్చరణ వివృత కరణము సహాయం చేత కొంచెం ప్రయత్నం చేయాలి అని చెప్పుకున్నాం. కానీ దీంట్లోనే ఇదే విషయాన్ని ఊష్మ వర్ణ విషయంలో ఇంకొక పక్షం ఏంటంటే, ఇంకొక ఆచార్య యొక్క అభిప్రాయం ఏమిటంటే ఇక్కడ వివృత కరణావా అని చెప్పా. అంటే ఇందులో రెండో పక్షం ఏంటంటే ఈ ఊష్మవర్ణాలకు ఏ స్థానం అయితే ఉందో అవి ఉన్నాయి. వాటితో పాటు నాలుకతో స్పర్శ చేసినప్పుడు, అంటే స్పర్శ లేకుండా, ఒక నాలుక యొక్క స్పర్శ లేకుండానే కేవలము స్పర్శ లేకుండానే వీటిని ఉచ్చరించవచ్చు. అంటే నాలుక యొక్క సహాయం లేకుండా వివృతం చేసిన అంటే దాన్ని ఈ వర్ణ ఉచ్చరించవచ్చు. అంటే ఏ స్థానం అయితే ఉందో నాలుక సహాయం లేక స్వస్థానాలు ఏవైతే ఉన్నాయో వాటి సహాయం చేత
ఈ వర్ణాలకు ఏ ఊష్మ వర్ణాలకు ఏ స్థానం అయితే ఆ స్థానం ఉంటుంది. పైన చెప్పాము నాలుక యొక్క సహాయం ఉంటుంది, అక్కడ కొంచెం వివృతంగా చెప్పామని చెప్పాం. నాలుక యొక్క సహాయమే లేకుండా మనం ముందు మనకు సిద్ధాంతం ఏంటి, మూల సిద్ధాంతం ప్రకారంగా అన్ని ఆ నాలుక అనేది అన్ని వర్ణాలు ఏ వర్ణాలు తీసుకున్నా అన్నిటిలో ఇది సహాయంగా ఉంటుంది చెప్పినాం స్థూలంగా. కానీ ఇక్కడికి వచ్చి ఏం చెప్పామంటే ముందుగా ఇక్కడ స్వీకరించబడింది అన్నమాట. ఎక్కడ స్వీకరించబడింది? తో ఈషత్ వివృతకరణ ఊష్మాణ అని చెప్పుకున్నాం. అక్కడ కొంచెము ప్రయత్నం ఉంటుంది, అది వివృత ప్రయత్నం ఉంటుంది. కంఠాన్ని సంకుచితం కాకుండా ఓపెన్ చేసి, అంటే నాలుకను సంకుచితంగా కాకుండా ఓపెన్ చేసి ఉచ్చరిస్తామని చెప్పాం. కానీ కిందికి వచ్చినాక ఇంకొక ఆచార్య యొక్క అభిప్రాయం ఏం చెప్తున్నా అంటే వికల్పం ఏంటంటే, లేదండి నాలుక యొక్క సహాయమే అవసరం లేదు, వాటి యొక్క స్థానం ఏదైతే ఉందో అలా కూడా ఉచ్చరించవచ్చు ఈ వర్ణాలను. ఏంటి 4 ఊష్మ వర్ణాలు ఏంటివి? ష, ష, స, హ. అంటే విరుతంగా అంటే నాలుకను పూర్తిగా ఓపెన్ చేసి, అంటే సహాయం లేకుండా కాదు, నాలుకని కొంచెం కాకుండా కొంచెం చెప్పి అప్పుడైతే పూర్తిగా ఓపెన్ చేసి కూడా మనం ఉచ్చరించవచ్చు అని ఇక్కడ స్పర్శ ఇక్కడ హిందీలో అది చెప్పాడు. జీప్ సే స్పర్శకే వీణా బి ఇస్కా ఉచ్చారణ కలన శుద్ధే. అంటే ఆ నాలుక యొక్క స్పర్శ లేకుండా కూడా వాటిని ఉచ్చరించవచ్చు, అలా ఉచ్చరించకుండా దీనికి శుద్ధోచ్చారణ కింద భావించబడుతుంది అని చెప్పి ఈ ఊష్మ వర్ణాలు ఏవైతే ఉన్నాయో ష, ష, స, హ, వీటిని అలా కూడా నాలుక సహాయం లేకుండా వివిధ ప్రయత్నం చేయడం చెప్పవచ్చు, ఉచ్చరించవచ్చు, అలా కూడా చేయవచ్చు అని చెప్పి ఇక్కడ ఒక వేరే పక్షాన్ని ఆచార్య యొక్క అభిప్రాయాన్ని ఇక్కడ వ్యక్తపరచబడింది. అస్తు. సో ఇలా చెప్పుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి వివృత కరణాహ స్వరాహ. తర్వాత స్వరవర్ణాలు ఏవైతే ఉన్నాయో, తర్వాత స్వరవర్ణాలు ఇప్పుడు అంతస్థవర్ణాలు చెప్పుకున్నాము, ఊష్మ వర్ణాలు చెప్పుకున్నాము. అంతకంటే ముందు ఏం చెప్పుకున్నాము? కా నుంచి మకారం వరకు పర్యంత ఏవైతే 20 అక్షరాలు ఉన్నాయో అవన్నీ కూడా స్పర్శ వర్ణాలు అని చెప్పుకున్నామట. ఇవన్నీ చెప్పుకున్న తర్వాత స్వరవర్ణాల ప్రయత్నం ఎలా ఉంటుందంటే, స్వరవర్ణాలు ఉచ్చరించడంలో వాటి స్థానంతో పాటు వివృత కరణాహ అంటే ఈ నాలుక అనేది వేరు చేసి స్వరాలను ఉచ్చరించబడతాయన్నమాట. ఉక్తు స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటిని నాలుకతో కొంచెం వేరుగా చేసి ఆ వర్ణాలు వివృత ప్రయత్నం చేత ఉచ్చరించబడతాయి. అంటే ఓపెన్ చేసి నాలుక ఓపెన్ చేసి పూర్తిగా ఓపెన్ చేసి ఆ వర్ణాలను కూడా స్వర వర్ణాలను ఉచ్చరించబడతాయి, వివృత ప్రయత్నం చేత ఉచ్చరించబడతాయి అని చెప్పి ఇక్కడ స్వర వర్ణాలకు మాత్రం వివృతము అని చెప్పి ఇక్కడ చెప్పబడింది. వివృతం అంటే సంకోచించకుండా దాన్ని పూర్తిగా ఓపెన్ చేసి చెప్పబడతాయన్నమాట. దాన్ని పూర్తిగా నాలుకను పూర్తిగా ఓపెన్ చేసి, కంఠాన్ని పూర్తిగా ఓపెన్ చేసి ఈ స్వరవర్ణాన్ని ఉచ్చరిస్తాము అని చెప్పి ఇక్కడ చెప్పిందామా ఈ సూత్రం ద్వారా మనకు తెలుస్తుంది. కాబట్టి జిస్లియే ఉక్తు స్థానం में से जीभ को अलग करके స్వరం का उच्चारण करना योग्य है. అంటే జీవుని వేరు చేసి స్వరాలు ఏవైతే ఉన్నా వాటిని ఉచ్చరించడం యోగ్యమైనది, అది అలా ఉచ్చరించడం శుద్ధమైంది అని చెప్పి ఇక్కడ చెప్పబడుతుంది. కాబట్టి అందుకోసమే ఈ స్వరవర్ణాలు ఏవైతే ఉన్నాయో వివరిత ప్రయత్నం చేత ఉచ్చరించబడతాయి. సమృతం కాకుండా వివరితం అంటే ఓపెన్ చేసి చెప్పడం, ఓపెన్ చేసి ఉచ్చరించడం, అందుకే వివరిత ప్రయత్నంతో ఉచ్చరించబడతాయి ఈ స్వరవర్ణాలు. అంటే వివరిత ప్రయత్నం ఉంటుంది, సమృత ప్రయత్నం కాకుండా సంకోచంగా కాకుండా అది ఓపెన్ చేసి కంఠాన్ని ఏ విధంగా ఓపెన్ చేస్తా అలాగా ఓపెన్ చేసి నాలుకని కానీ అది కంఠాన్ని కానీ ఓపెన్ చేసి ఉచ్చరించాలి అని ఇక్కడ మనకు ఈ సూత్రం ద్వారా మనకు తెలుస్తుంది. అలా ఉచ్చరించిన ఏవైతే స్వరవర్ణాలు మొత్తం కూడా, అంటే పై సూత్రం ప్రకారం మొత్తము స్వరవర్ణాలు ఏవైతే ఉన్నాయంటే అక్కడ హ్రస్వ దీర్ఘ ప్లుతాలు మొత్తం వచ్చేస్తాయండి. అక్కడ స్వరవర్ణాల్లో వేటికైతే హ్రస్వ దీర్ఘ ప్లుతాలు ఉన్నాయో వాటిని కూడా ఈ రకంగానే ఉచ్చరించబడతాయి, వివృత ప్రయత్నించి ఉచ్చరించబడతాయని చెప్పుకున్నాం. అంటే ఇవన్నీ కూడా కంఠాన్ని ఓపెన్ చేసే ఇవి ఉచ్చరిస్తాము. కానీ లాస్ట్ లో 9వ సూత్రం ఏం చెప్పేది ఇక్కడ? సంవృతస్తు అకారః, సంవృతస్త్వకారః అంటే ఓన్లీ ఒక అకారం మాత్రము. ఏం చెప్పండి? ఒక అకారం మాత్రము సంవృత ప్రయత్నము. ఏంటి? ఇప్పుడు దీర్ఘవర్ణం అంటే ఇప్పుడు చూడండి, ఆను ఉచ్చరించినప్పుడు మనం కంఠం అంత ఓపెన్ కాదండి, అది కొంచెం అది ముడుచుకున్నట్టుగా మనం ఆన్య చెప్తా అని చెప్పి అక్కడ చెప్తామట. కానీ దీర్ఘవర్ణం అని చెప్పేట ఏమవుతుంది, అక్కడ ప్రయత్నం కొంచెం ముఖాన్ని బాగా ఓపెన్ చేస్తామట, అది వివృతం అనమాట. అంటే అలా చెప్తామట, అట్లా పూర్తిగా ఓపెన్ చేస్తామట, కాబట్టి ఒక అకారం మాత్రము అది పై చెప్పిన ప్రకారంగా వివృతం
వివిధ కరణాహ స్వరాహ అని చెప్పుకున్నాం. అంటే స్వరవర్ణాలు ఏవైతే ఉన్నాయో ఆ నుంచి వరకు అమ్మహ వరకు ఏవైతే ఉన్నాయో అవన్నీ వివిధ ప్రయత్నం చేత ఉచ్చరించబడతాయి అని చెప్పుకున్నామట. అంటే దాన్ని పూర్తి కంఠాన్ని ఓపెన్ చేసి చెప్పుకుంటామని చెప్పుకున్నాం. కానీ ఇక్కడ ఒక అకారం మాత్రము మనకు హ్రస్వవర్ణం ఏదైతే ఉందో అకారం ఏదైతే ఉందో ఒక అకారం మాత్రము అది సమృతంగా ఉచ్చరించబడుతుంది. ఎలా ఉచ్చరించబడుతుంది? సంకోచించి దాన్ని కొంచెం తగ్గించి ఉచ్చరించబడుతున్నా అంట. దాన్ని ఎక్కువ వివిధ ప్రయత్నం తీసుకోమాట. అందుకే సమృతస్తు అకారహ. అందుకే అకారం యొక్క ప్రయత్నం ఎలా ఉంటుంది? సమృతంగా ఉంటుంది, సమృత ప్రయత్నం ఉంటుంది. పూర్తిగా ఓపెన్ చేసి చెప్పమాట. కొంచెం ప్రయత్నం ఉంటుంది. దాన్ని అక్కడ శికుడున అంటే ఏమంటాం అంటే దాన్ని ముడుచుకొని ఉన్నట్టుగా విధంగా మనకు పిడికిలు బిగిస్తే విధంగా ముడుచుకుంటే ఎలా ఉంటుంది ఆ రకంగా మన కంఠాన్ని ముడుచుకొని ఆ వర్ణాన్ని ఉచ్చరిస్తాము. అది మనకు స్పష్టంగా కనిపిస్తుంది కూడా ఆ అని చెప్పి. ఓన్లీ ఒక అవర్ణమే అండి, హ్రస్వ ఈకారం కాదు, హ్రస్వ ఉకారం కాదు, ఓన్లీ అకారం మాత్రమే సమృతము అని సమృత ప్రయత్నము చేత ఉచ్చరించబడుతుంది అని చెప్పి ఈ సూత్రం మనకు చెప్పింది. కాబట్టి ఎందుకంటే ఈ వర్ణాన్ని మన కంఠాన్ని సంకోచం ద్వారా అంటే సంకోచించి దాన్ని మనం ఉచ్చరిస్తాం అట. ఈ అకారాన్ని మాత్రం మనకు స్పష్టంగా అనుభవంలో తెలిసింది ఆ అన్నప్పుడు దీన్ని ఆన్య కంఠం అక్కడే సంకోచించబడింది అన్నమాట. ఆ దీర్ఘవర్ణాన్ని చెప్పాలంటే కంఠం ఓపెన్ చేసినప్పుడే పూర్తిగా వివృతం చేసినప్పుడే ఆ అనే దీర్ఘం వస్తుంది అన్నమాట. ఆ దీర్ఘవర్ణం రావాలంటే మనం కంఠాన్ని పూర్తిగా ఓపెన్ చేయాలి. దీన్ని ఓపెన్ చేయడాన్నే వివృతం అంటాము. ఓకేనా? సో ఈ రకంగా ఎందుకంటే వీటి యొక్క ఉచ్చారణ అనేది అకాలం యొక్క ఉచ్చారణ సంకోచించి చెప్పబడుతుంది. అందుకే ఇక్కడ సమృత ప్రయత్నం అని చెప్పి చెప్పుకున్నాము. కానీ వ్యాకరణ ప్రకారంగా చూస్తేనా వ్యాకరణ దృష్టిలో మనం పని చేసుకోవడం కోసం, కార్యసిద్ధి కోసం, ఇష్టసిద్ధి కోసం చేస్తామంటే ఇక్కడ परंतु इसका व्याकरण संबंधी कार्य करने के समय विरुद्ध प्रयत्न ही होता है. అందుకే ఇక్కడ వ్యాకరణంలో మనం రూపసిద్ధి ఇవన్నీ ఏవైతే ఉన్నాయో కార్యసిద్ధి చేసుకోవడం కోసము దీన్ని మాత్రము వివృతంగానే పరిగణించబడిందన్నమాట. ఏంటి? ఈ హ్రస్వాకారం కూడా పైన చెప్పిన సూత్రం ప్రకారంగా దీన్ని వివృతమే అంటాము. కానీ దీని యొక్క ప్రయత్నం చూస్తే సమృతము. ఏంటి? కానీ వ్యాకరణంలో మామూలుగైతే అకారం సమృతమే, కానీ వ్యాకరణంలో మనం కార్యసిద్ధి చేసుకోవడం కోసం, ఇష్టసిద్ధి చేసుకోవడం కోసం దానిని వివృతంగానే పరిగణించుకుంటాము. ఏంటి? వివృతంగా తీసుకుంటాం. హ్రస్వమైనప్పుడు వివృతంగానే చెప్పుకుంటాము. మనకు ఉచ్చారణ స్పష్టంగా కనిపిస్తుంది సమృతం అని చెప్పి, ఓన్లీ ఆకారం మాత్రం. కానీ వ్యాకరణంలో పని చేసుకునేటప్పుడు మాత్రం దాన్ని వివృతంగా తీసుకోవాలి. అందుకే వివృతంగా తీసుకున్నాము కాబట్టి అష్టాధ్యాయి యొక్క 4,000 సూత్రాల్లో అంతిమ సూత్రం ఎలా ఎండ్ అయిపోయిందంటే అని చెప్పి అక్కడ ఎండ్ చేశామండి. అంటే వ్యాకరణంలో మొత్తం ప్రారంభంలో అంటే ప్రత్యాహార సూత్రాలు ఏవైతే ఉన్నాయో మన మహేశ్వర సూత్రాలు అంటాం కదా, వాటిని చెప్పుకుంటప్పుడే ఇవన్నిటిని వివిధ వర్ణాలు అని చెప్పి చెప్పుకున్నామండి. ఇప్పుడు మనం చెప్పిన కదా స్వరాహ వివిధ కరణాహ స్వరాహ అని చెప్పుకున్నాం. అంటే ఈ స్వరాలన్నీ కూడా వివిధం చేత ఉచ్చరించబడతాయి అని చెప్పుకున్నామట. కానీ ఈ సూత్రం ప్రకారంగా మనకు ప్రయత్న ప్రకారంగా చూస్తేనా ఇది సమృతం అని చెప్పి తెలిసిపోయింది. కానీ వ్యాకరణ సంబంధి కార్యాలకు మాత్రమే ఇది వివిధంగా తీసుకుంటాము. కానీ ఆ వ్యాకరణ సంబంధి పూర్తి అయిపోయిన తర్వాత వ్యాకరణ సంబంధి ఏవైతే ఉన్నాయో అందుకే లాస్ట్ లో మహర్షి పాణి అని చెప్పి దీన్ని మళ్ళీ సమృతంగా తీసుకుంటాము. కేవలం కార్యసిద్ధి కోసం దీన్ని విదితంగా తీసుకుని పని చేసుకున్నాము. కానీ ఆ కార్యసిద్ధి వ్యాకరణం రూప ప్రక్రియ ఏదైతే ఉందో అంతా అయిపోయిన తర్వాత దాన్ని మళ్ళా దాని స్థానంలో తీసుకుని రావాలి. కాబట్టి సమృతస్తు అకారహ అనే నియమం ప్రకారంగా అది మళ్ళీ అని చెప్పి దాన్ని సమృతంగా తీసుకొని అలాగా ఉంచబడింది అన్నమాట. ఓకేనా? సో ఈ రకంగా మనము అకారం సమృతము, కానీ వ్యాకరణ సంబంధించిన నియమాలు ప్రయత్నం చేసినప్పుడు అది విదితంగా చెప్పుకొని అలాగే పని చేసుకుంటాం విదితం అని చెప్పి. కానీ అందుకే లాస్ట్ లో మనం వ్యాకరణం యొక్క 4,000 సూత్రాలు అంతిమ సూత్రము 8వ అధ్యాయంలో అంతిమ సూత్రం ఏం చెప్పిందంటే అని చెప్పి అక్కడ దాన్ని సమృతంగానే పరిగించాము. అకారం ఎప్పుడు ఆగానే ఉంటుంది, సమృతంగానే ఉంటుంది అని చెప్పి సమృత ప్రయత్నం అని చెప్పి ఇక్కడ చెప్పబడింది. ఈ రకంగా ఇత్యేషు అంతః ప్రయత్న, ఇవి అంతః అంటే ముఖ స్థానంలో ఉండేటువంటి ఆభ్యంత ప్రయత్నం చేత ఈ రకంగా మనం ఉచ్చరిస్తాము అని చెప్పి మనకు ఈ తృతీయ ప్రకరణం మనకు చెప్తుందండి. ఓకే, ఈ రకంగా ఇత్యేషో అంతః ప్రయత్న, ఇది అంతః ప్రయత్నం ఈ రకంగా ఉంటుంది అని చెప్పి మనం చూసాం. కాబట్టి ఏం చెప్పుకున్నామండి మనం ఇక్కడ? తో మొత్తం స్వరాలన్నీ కూడా వివిధ ప్రయత్నము, కంఠాన్ని పూర్తిగా ఓపెన్ చేసి ఉచ్చరిస్తాము. కానీ అకారం మాత్రము సమృత ప్రయత్నము. కానీ వ్యాకరణ సంబంధి మనం రూపసిద్ధి కానీ ఇంకేమైనా పని చేసుకుంటప్పుడు అక్కడ మనం వివృతంగానే పరిగణించుకుంటాము.
అదంతా వ్యాకరణ సంబంధం అయిపోయిన తర్వాత దాన్ని మన లాస్ట్ లో ఆ కింద దాన్ని సముద్రం చేసుకున్నాం అనమాట. దీన్ని వ్యాకరణ సంబంధ విషయాలకు మాత్రమే. కానీ దాని యొక్క స్థానం ఏదైనా అడిగారంటే అకారానికి సముద్రం ప్రయత్నము, సముద్రం చేతనే ఉచ్చరించబడుతుంది, సముద్ర ప్రయత్నమే ఉంటుంది అని ఇక్కడ మనకు ఈ సూత్రం ద్వారా తెలుస్తుంది. కాబట్టి స్వరాలని కూడా వివిధ వర్ణాలు, ఒక అకారం మాత్రం సముద్ర ప్రయత్నం అని చెప్పుకున్నాము. అలాగే వ్యంజన వర్ణాల్లో కా నుంచి మొదలుకొని మకార పర్యంతం ఏవైతే 25 వర్ణాలు ఉన్నాయో అవన్నీ కూడా స్పర్శ వర్ణములు అంటాం. ఏమంటాము? స్పర్శ వర్ణములు అని చెప్పి చెప్పుకున్నాము. అలాగే అంతస్థ వర్ణాలు మాత్రము ఈషత్ స్పృష్టకరణ అంతస్థాహ, అవి కొంచెం స్పర్శ చేత ఈ వర్ణాలు ఉచ్చరించబడతాయని చెప్పుకున్నాము. ఏంటి? కొంచెం ప్రయత్నం చేత ఈ అంతస్థ వర్ణాలు ఉచ్చరించబడతాయి. అంటే వాటి యొక్క స్థానం ఉంటుంది, కానీ అక్కడ వాటి స్థానం ఉన్నప్పటికీ కూడా అది అల్ప ప్రయత్నం చేత, కొంచెం ప్రయత్నం చేత ఈ వర్ణాలు ఉచ్చరించబడతాయి. ఏవి? అంతస్థ వర్ణాలు. అంతస్థ వర్ణాలు అంటే యా, రా, లా, వా. అంటే అక్కడ నాలుక అనేది కొంచెం ప్రయత్నం చేసినప్పుడు ఈ వర్ణాలు ఉచ్చరించబడతాయని చెప్పుకున్నాము. అలాగే ఊష్మ వర్ణాలు మాత్రము అక్కడ కొంచెమే ప్రయత్నం ఉంటుంది, కానీ అక్కడ వివృతం ఉంటుంది. ఏంటి? వివృతాన్ని ఉపయోగించుకుంటాం. కంఠాన్ని పూర్తి ఓపెన్ చేసి చెప్తాము, ఓపెన్ చేసి దాన్ని ఉపయోగించుకుంటాం. ఆ కొంచెం ఇది ఓపెన్ చేసి ఉచ్చరిస్తాం అనమాట. అందుకే ఈషత్ వివృతకరణ ఊష్మానః అని చెప్పి చెప్పుకున్నాం. ఈ ఊష్మ వర్ణాలు ఏవైతే ఉన్నాయో, ఏంటి ఊష్మ వర్ణాలు? ష, ష, స, హ. ఈ వర్ణాలకు ఏదైతే వాటి యొక్క స్థానం ఏదైతే ఉందో ఆ స్థానంలో జిహ్వాన్ని కొంచెం స్పర్శించినప్పుడు ఈ వర్ణాలు ఉచ్చరించబడతాయి. జిహ్వా కొంచెం అంటే వివృతంగా, అంటే కంఠాన్ని ఓపెన్ చేసి కొంచెమే కంఠాన్ని ఓపెన్ చేసి మనం స్పర్శించినప్పుడు ఈ వర్ణాలు ఉచ్చరించబడతాయి అని చెప్పి, అంటే వివిధ ప్రయత్నం. సముద్ర ప్రయత్నం అంటే వివిధ ప్రయత్నం అంటే కంఠాన్ని ఓపెన్ చేయడం, ఆ ప్రయత్నం చేస్తామట. సముద్ర ప్రయత్నం అంటే కంఠాన్ని సంకోచించి మనం పెట్టుకుంటామట. కానీ ఇక్కడ ఈ వర్ణాలు ఉచ్చరించినప్పుడు మాత్రం వాటి స్థానాలతోటి నాలుకను వివిధ ప్రయత్నం చేత స్పర్శించడం ద్వారా ఈ వర్ణాలు, ఊష్మ వర్ణాలు ఉత్పన్నం అవుతాయి అని చెప్పి ఇక్కడ మనం చెప్పుకున్నాము. కానీ ఈ విషయంలో వేరే పక్షం ఏంటంటే, లేదండి ఈ ఊష్మ వర్ణాలను నాలుక యొక్క సహాయం లేకుండా కూడా మొత్తం వివిధ ప్రయత్నం చేతనే మనము ఉచ్చరించవచ్చు అని కూడా ఒక పక్షం ఇక్కడ మనకు చూపించబడింది. కాబట్టి ఈ రకంగా చెప్పుకోవచ్చు. తర్వాత ఇవి మనకు స్వరాలు మాత్రం అన్ని వివిధ ప్రయత్నం చేతనే ఉచ్చరించబడతాయి, ఒక ఆకారం మాత్రం సముదిత ప్రయత్నము అని ఈ రకంగా ఈ ప్రకారం చెప్పుకున్నాం. అందుకే లాస్ట్ లో ఇత్యేషు అంతః ప్రయత్న, ఇవి అంతః లోపల ముఖంలో ఉండే భాగాల చేత ప్రయత్నం చేసేటువంటి వర్ణాలు. ఈ ప్రయత్నం ఈ రకంగా ఉంటుంది. వర్ణాలు ఉత్పన్నం చేయడంలో, నిష్పన్నం చేసి ఉచ్చరించడంలో ఈ ప్రయత్నం ఏది ఎంత ఉపయోగపడుతుంది, ఏటిని స్పర్శ వర్ణాలు అంటాం, ఏటిని మనకు నాలుక ఏ రకంగా స్పర్శించినప్పుడు ఏ వర్ణాలు ఉత్పన్నం అవుతాయి, అంతస్థ వర్ణాల లేదా స్పృష్ట వర్ణాల, లేదంటే ఊష్మ వర్ణాల లేదా స్వర వర్ణాల అనే విషయాన్ని మనం ప్రయత్నం ఎంత తీసుకోవాలనే విషయాన్ని ఇక్కడ ఈ తృతీయ ప్రకరణలో మనకు చూపించబడిందండి. కాబట్టి ప్రయత్నం అనేది జరుగుతుంది. అంటే ఆ వర్ణాలనే ఉత్పన్నం చేస్తాం. ఆ వర్ణాలు కూడా మన ప్రయత్న స్థానం తెలియకపోతే మనం అది ఎక్కువ తక్కువ ఉంటుంది. ఎక్కువ తక్కువ వస్తుందంటే ఆ వర్ణం యొక్క యథార్థ స్వరూపం అది కాదు. యథార్థ స్వరూపం కానప్పుడు ఏమవుతుంది, దాని యొక్క అభిప్రాయాన్ని ఆ వర్ణం యొక్క యథార్థాన్ని మనం తెలుసుకోలేం. వర్ణం యొక్క స్వరూపం మనకి యథార్థం తెలియలేదనుకోండి, అది మనకు మళ్ళీ ఇబ్బంది కలుగుతుంది అనమాట. అంటే ఆ వర్ణాన్ని యథార్థ జ్ఞానం తెలుసుకున్నాం. వర్ణం యొక్క స్వరూపం, ఆ అక్షరం యొక్క స్వరూపం ఏదైతే ఉందో దాని జ్ఞానం యథార్థంగా మనకు అర్థం కాదు. కాబట్టి ఈ అక్షర బ్రహ్మ స్వరూపాన్ని మనం యథార్థం తెలుసుకోవాలన్నప్పుడు ఈ ప్రయత్నం కూడా తెలుసుకున్నప్పుడే ఎంత ప్రయత్నం చేస్తున్నామని అప్పుడే ఆ వర్ణం అనే యొక్క స్వరూపం మనకు బయటకు వస్తుంది, యథార్థంగా తెలుసుకోబడుతుంది అని చెప్పి ఈ ప్రయత్నం తృతీయ ప్రకరణం అని చెప్పుకున్నాం. ఇది తృతీయం ప్రకరణం కాబట్టి ఈ రకంగా చెప్పుకోబడింది. కాబట్టి ఇవన్నీ అంతః ప్రయత్నాలు, అంటే లోపల నుంచి చేసే ప్రయత్నాలు అని. ఈ ప్రయత్నాలు 2 రకాలని చెప్పాము. మన వర్ణాలు ఉచ్చరించడంలో ఈ ప్రయత్నము ఆభ్యంతర ప్రయత్నం చెప్పుకున్నాము. తర్వాత బాహ్య ప్రయత్నం అది ఎంత అనేది మనకు చతుర్థ ప్రకరణంలో చెప్పబడుతుంది. అది మనం రేపు చూద్దామండి. ఇప్పుడు మీకు ఇందులో ఎవరికైనా సందేహం ఉంటే ఇప్పుడు చెప్పండి. ఇందులో ఎవరికైనా సందేహం చెప్పండి. అర్థమైందా? నాకు తెలిసి ఇవన్నీ స్పష్టంగానే ఉన్నాయండి. కాబట్టి మీరు వీటిని తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేయండి. ఈ రకంగా మనకు తృతీయ ప్రకరణంలో ఈ సూత్రాలు ఒకసారి గమనించండి. మీరు సూత్రాలు గుర్తు పెట్టుకోండి. ఈ తృతీయ ప్రకరణం చెప్పాము, స్థానము కరణం చెప్పుకున్న తర్వాత ప్రయత్నం చెప్పుకుంటాం. ఆ ప్రయత్నం 2 రకాలు. ప్రయత్నోపి ద్వివిధ. ఈ ప్రయత్నం అంటే వర్ణాలు ఉచ్చరించడానికి చేసే ప్రయత్నం 2 రకాలుగా ఉంటుంది. అది ఏంటంటే ప్రయత్నోపి ద్వివిధ.
ఆభ్యాంతరో బాహ్యశ్చ అంటే ఆభ్యాంతర ప్రయత్నము బాహ్య ప్రయత్నం అని చెప్పుకున్నాము. ఆభ్యాంతరో బాహ్యశ్చ అందులో మొట్టమొదటిది ఏంటంటే ఆభ్యాంతర స్థావత్ ఆభ్యాంతర ప్రయత్నం అంటాం దాన్ని మొట్టమొదటి దాన్ని. అది ఏంటంటే ఆభ్యాంతర ప్రయత్నం ఏ రకంగా వస్తుంది వర్ణాలకు అంటే ఏ రకంగా చేస్తాము అంటే అందులో మొట్టమొదటి ఆ వర్ణాల్లో ఏవి తీసుకోబడ్డాయి? స్పర్శ వర్ణాలు తీసుకోబడ్డాయి. అవి ఏంటి అంటే స్పృష్టకరణాహ స్పర్శాహ. స్పృష్టకరణ అంటే స్పృష్ట అంటే స్పర్శించడం. కరణం అంటే సాధనం ఏంటి? నాలుక అనే సాధనము ఏ రకంగా స్పర్శించాలి అది ఇక్కడ చెప్పబడింది అంట. స్పృష్టకరణాహ స్పర్శాహ అంటే నాలుక ద్వారా కా నుంచి మొదలుకొని మకాల పర్యంతం ఏవైతే 25 వర్ణాలు ఉన్నాయో వాటిని స్పర్శించడం ద్వారా నాలుక వాటిని తాకడం ద్వారా అంటే ఆ వర్ణాలకు ఏ స్థానం ఆ స్థానం ఉంది ఆ స్థానంలో ఈ నాలుక వయసు స్పర్శించడం ద్వారా బలపరంగా స్పర్శించడం ద్వారా ఈ వర్ణాలు ఉచ్చరించబడతాయని చెప్పి చెప్పుకున్నాము. అంటే ఆ ప్రయత్నం ఇంత చేయాలన్నమాట. నాలుక పూర్తిగా దాన్ని స్పృష్ట అనేది బాగా పూర్తిగా అది అతికినప్పుడు అంటే ప్రతాడితం చేసినప్పుడు దాన్ని స్పర్శించినప్పుడే తాకినప్పుడే ఈ వర్ణాలు కానుంచి మొదలుకొని పూర్తిగా అది ఆ స్పర్శ కలిగినప్పుడే ఈ వర్ణాలు ఉచ్చరించబడతాయని చెప్పి ఈ ప్రయత్నం ఈ రకంగా ఉంటుందని చెప్పి ఇక్కడ చెప్పబడింది. అలాగే అంతస్థ వర్ణాలు మాత్రం కొంచెం ప్రయత్నం చేత ఈ అంతస్థ వర్ణాలు ఉచ్చరించబడతాయి. అంటే ఆ స్థానాలకు ఆ వర్ణాలకు ఏ స్థానం ఉన్నాయి ఆ స్థానాన్నే ఈ కొంచెం ప్రయత్నం చేయాలి. ఈ ప్రకారంగా ప్రయత్నిస్తే ఈ అల్ప ప్రయత్నం చేయాలి. నాలుక యొక్క ప్రయత్నం ఇక్కడ ప్రయత్నం అంటే నాలుక యొక్క ప్రయత్నం ఎంత ఉండాలి? అల్ప ప్రయత్నం చేత అంటే తక్కువ కొంచెం ప్రయత్నం చేత ఈ అంతస్థ వర్ణాలు ఉచ్చరించబడతాయని చెప్పుకున్నాం. అందుకే ఈషత్ స్పృష్టకరణ అంతస్థాహ. ఈషత్ అంటే కొంచెము, స్పృష్టం అంటే తాకడం ఏదైతే ఉందో ఆ కొంచెం తాకడం వలన నాలుకతోటి అవి అంతస్థ వర్ణాలు ఉచ్చరించబడతాయి అని చెప్పి చెప్పుకున్నాం. అందుకే ఈషత్ స్పృష్టకరణ అంతస్థాహ అని మనం చెప్పుకున్నాము. నెక్స్ట్ 6వ సూత్రంలో ఊష్మ వర్ణాల విషయంలో ఈషత్ వివృత కరణ ఊష్మాణ. ఇది కూడా ఈషత్ కొంచెం ప్రయత్నం ఉంది, ఆ ప్రయత్నం కాబట్టి వివృతంగా ఉంది. కంటని ఓపెన్ చేసి చెప్పినాము. అలా ఓపెన్ చేసి చెప్పినప్పుడు ఈ వర్ణాలు అంటే నాలుక ద్వారా ఓపెన్ చేసి చెప్పినప్పుడు ఈ ఊష్మ వర్ణాలు ఉచ్చరించబడతాయి అని చెప్పుకున్నాము. ఈ విషయంలో వివృత కరణావా అని చెప్పి వేరే ఆచార్యుల అభిప్రాయం ప్రకారంగా లేదండి. ఇక్కడ మనకి అసలు నాలుక యొక్క సహాయం వివృతంగా చేసి చెప్పాల్సిన అవసరం లేదు. నాలుక యొక్క సహాయం లేకుండా కూడా మనకు ఈ ఊష్మ వర్ణాలు ఉచ్చరించవచ్చు అని కూడా వేరే ఆచార్య యొక్క అభిప్రాయాన్ని ఇక్కడ వ్యక్తపరిచారు. అలాగా చెప్పిన తర్వాత నెక్స్ట్ 8వ సూత్రంలో స్వరాలు మాత్రము వివృత కరణాహ స్వరాహ అని చెప్పుకున్నాము. ఈ స్వరాలు మాత్రం మొత్తం వివృత ప్రయత్నం ఉంటుంది. పూజ ఓపెన్ చేసే కంటని ఓపెన్ చేసి ఉచ్చరిస్తాము. అక్కడ ఆ ప్రయత్నం ఉంటుంది. అదే విధంగా ప్రయత్నం చేయాలి. మన నాలుక ద్వారా మన ముఖాన్ని పూర్తిగా ఓపెన్ చేసి చెప్పినప్పుడు ఈ వర్ణాలని ఉచ్చరించబడతాయని చెప్పి అక్కడ స్పష్టంగా చెప్పబడింది. కానీ సమృతస్తు అకార, కానీ ఒక అకారం మాత్రము అదొకటి సమృతము కేవలము అల్ప ప్రయత్నం అంటే కొంచెమే కంఠాన్ని సంకోచించి ఉచ్చరిస్తాం అన్నమాట. అది వివృతం కాదు, ఇది ఉచ్చారణ సమృతమే. కానీ ఒక వ్యాకరణం యొక్క ప్రక్రియలో మన అష్టాధ్యాయి చెప్పుకుంటప్పుడు దీన్ని వివృతంగానే భావించి మనం ఏదైనా రూపసిద్ధి చేసుకుంటాము. ఆ ప్రక్రియ వ్యాకరణ ప్రక్రియ లేనప్పుడు మామూలుగా అది అకారాన్ని సమృతంగా తీసుకోవాలి. ఒకటి వ్యాకరణ ప్రక్రియ పద్ధతిలో మాత్రమే అది ఎక్కడైనా మనకు స్థానంతరతమ ప్రకారంగా మనం స్థానం ప్రయత్నము ఇవన్నీ కలుపుకుంటప్పుడు ఇది వివృత ప్రయత్నం అని చెప్పి తీసుకోవాలన్నమాట. మన స్థానం కలుపుకుంటుంటే కదా వర్ణంలో సారూప్యం సమానంగా ఉంది కలుపుకుంటాం కదా, అక్కడ ఇది వివృత ప్రయత్నం అని చెప్పి మనం అక్కడ కార్యసిద్ధి చేసుకుంటాం, ఇష్టసిద్ధి రూపసిద్ధి చేసుకుంటాం అన్నమాట. అక్కడ మాత్రమే అది సమృతమైనప్పటికీ వివృతంగానే భావించి పని చేసుకుంటాము అని ఇక్కడ ఆ సందర్భంలో ఇక్కడ సంకేతించబడింది. అందుకే మీకు అది కూడా చెప్పాను. అష్టాధ్యాయులో అంతిమ సూత్రం అని చెప్పి దాన్ని కేవలము కార్యసిద్ధి కోసము దాన్ని వివృతంగా చెప్పుకున్నాము. అది మహేశ్వర సూత్రాలు చెప్పేటప్పుడు మీకు చెప్పబడింది. అక్కడ మీకు వ్యాకరణ చదువుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి చెప్పండి ఇది వివృతం అని చెప్పాము. కానీ లాస్ట్ లో దాన్ని మళ్ళీ ఆచార్య పాణిని సముద్రమే పరిగణించడం ఈ సూత్రం ద్వారా. కాబట్టి ఇది సముద్రమే అని చెప్పి చెప్పుకోవాలి. ఈ రకంగా ఈ ప్రకరణాన్ని అంతః ప్రయత్నవి లోపల చేసే ప్రయత్నాన్ని అంత ప్రయత్నం చెప్పి మనం చెప్పుకున్నాం. అంటే అంత ప్రయత్నం అంటే ఆభ్యంత ప్రయత్నం ఈ రకంగా ఉంటుంది అనే విషయాన్ని మనం చూసామండి. కాబట్టి ఇదంతా అంత ప్రయత్నం ఈ రకంగా మనం తీసుకోవాలి. అస్తు ఈ రకంగా ఈ తృతీయ ప్రకరణం చెప్పుకున్నాం. నెక్స్ట్ 4వ ప్రకరణం అది బాహ్య ప్రయత్నం. ఇది ఆభ్యంత ప్రయత్నం అంత ప్రయత్నం ఎలా ఉందో చూసాము. ఏ ప్రయత్నం ఎంత తీసుకోవాలి ఏ వర్ణాలకు అనేది చూసాము. ఇప్పుడు బాహ్య ప్రయత్నం ఎలా ఉంటుంది, ఆ బాహ్య ప్రయత్నం ద్వారా ఎటువంటి
స్థితి, ఎటువంటి ఉచ్చారణ వస్తుంది, ఎటువంటి నాదాలు వస్తాయి, ఎటువంటి శబ్దం ధ్వనిస్తుంది అనే విషయాలన్నీ కూడా మనకు ఇందులో చెప్తాయి. అంటే దీంట్లో శ్వాస ఎటువంటి, ప్రశ్వాస ఏ విధంగా ఉంటుంది, నాదం ఎంత ఉంటుంది, ఘోషం ఎంత ఉంటుంది అనే విషయాలు కూడా ఇక్కడ వివరించబడతాయి. అంటే ఏ వర్ణము వివృతంగా చెప్పబడుతుందా, సమృతంగా చెప్పబడుతుందా, ఎంత నాదం వస్తుందో, ఒక్కొక్క వర్ణాన్ని ఉచ్చరించినప్పుడు ఒక రకమైన నాదం వస్తుంటుంది, ప్రతిధ్వని వస్తుంటుంది అన్నమాట. అవన్నీ కూడా బాహ్య ప్రయత్నంలో మనకు చెప్పబడతాయి. ఆ బాహ్య ప్రయత్నం ఏంటో మనం చూద్దాం. ఇక్కడ మనకు స్థానంతో పాటు శ్వాస ఎంత ఉంటుంది, నాదం ఎంత ఉంటుంది, ఘోషం ఎంత ఉంటుంది, అది మనకు ఒక శబ్దాలు ఉచ్చరించడం ప్రతిధ్వనిగా మనకు వినిపిస్తూ ఉంటామట. కొన్ని వర్ణం ఉచ్చరించడం శ్వాస ఎక్కువ తీసుకుంటాం, ఆ శ్వాస ద్వారా చెప్పగలుగుతుంటాం. కొన్నిట్లో శ్వాస అసలు ఉండదన్నమాట, పూర్తిగా మనం లేకుండా, ఆ ధ్వని లేకుండా, శబ్దం లేకుండా ఉచ్చరిస్తూ ఉంటామట. అలాగా ఆ వర్ణాలు ఏవి ఎలాగ తీసుకోవాలి అనేది ఈ బాహ్య ప్రకరణలో చెప్పబడుతుంది. కాబట్టి అవన్నీ ఏంటో మనకు ఇది ఈ 4వ ప్రకరణలో ఉండేటువంటి చాలా ఎక్కువగా ఉపయోగపడతాయి. అవన్నీ తృతీయ ప్రకరణంలో ఉండేటువంటి కూడా మనకి ఏం చెప్పుకున్నాం అంటే, ఆ ప్రయత్నం ఆభ్యంతర ప్రయత్నం ఎంత, వర్ణాలను ఉచ్చరించేటప్పుడు ఎంత తీసుకోవాలి, ఏ విధంగా తీసుకోవాలి, అది మనకు కొంచెం చెప్పబడిన సంకేతం. ఇక్కడ 4వ ప్రకరణంలో అత్యంత ముఖ్యమైన ప్రకరణం. ఇక్కడ మనకు పూర్తిగా ఏ వర్ణంలో ఉచ్చరించి ఏ రకమైన ధ్వని, శబ్దము, ఘోషం ఇవన్నీ కనిపిస్తాయి, శ్వాస ప్రశ్వాసలు ఎన్ని ఏ విధంగా ఉంటాయి అనేది, అది సమృత ప్రయత్నమా, వివృత ప్రయత్నమా అనేవి కూడా విషయాలు మనకు స్పష్టంగా అర్థమవుతాయి. ఇది మనకు వ్యాకరణంలో చాలా ఉపయోగపడుతుంది, అందరికి కూడా ఉపయోగపడుతున్నాడు. ఏ వర్ణంలో ఎటువంటి నాదం వస్తుంది అనేది విషయం కూడా తెలుస్తుంది మనకు. ఏది సమృతము, ఏది వివృతము, ఏ వర్ణం ఏ విధంగా తీసుకోవాలి అనే విషయం కూడా మనకు కనిపిస్తుంది. కాబట్టి ముఖ్యంగా స్థాన ప్రకరణము, ఈ చతుర్థ ప్రకరణం ఏదైతే ఉన్నాయో, ఆ ప్రథమ ప్రకరణం, చతుర్థ ప్రకరణం, ఇవి మనకు స్థానాంతరితమ అని చెప్పి మనం ఏ విధంగా దాని వర్ణాలను కలపడానికి ప్రయత్నం చేస్తుంటామో అవి ఈ చతుర్థ ప్రకరణంలో చాలా ఉపయోగపడతా ఉంటాయి. ఏ వర్ణాలు సమానమైన వర్ణాలు, ఇవి కొన్ని వర్ణాలకు మనకు స్పష్టంగా కనిపిస్తుంటాయి. సమాన వర్గాలు, సమాన అక్షరాలు ఉన్నాయి కాబట్టి మనం క్రమ సంఖ్య ప్రకారంగా ఇది వర్ణం, ఈ వర్ణం సమానంగా ఉంది చెప్పుకుంటాం. కొన్ని అంతస్థ వర్ణాలు ఉన్నాయి, ఊష్మ వర్ణాలే ఉన్నాయి, అవి ఏ స్థానం కింద తీసుకోవాలి, దాంట్లో ప్రయత్నం ఎంత ఉంది, దాంట్లో బాహ్య ప్రయత్నం ఎంత ఉంది, అల్ప ప్రయత్నం ఎంత ఉంది, ఘోషం ఎంత ఉంది, నాదం ఎంత ఉంది, అవన్నీ నిర్ధారించే ప్రకరణం మనకు ఈ చతుర్థ ప్రకరణం. ఇది ఇంకా చాలా మనకు అర్థం చేసుకోవడానికి చాలా సహాయపడుతుంది. ఈ ప్రకరణం తెలిసిన తర్వాత మీకు ముందు చెప్పిన ప్రకరణాలు ఏవైతే ఉన్నాయో అప్పుడు మీకు ఇంకా క్లారిటీ వచ్చేస్తున్నమాట. ముందు చెప్పిన ప్రకరణం కూడా పూర్తిగా యథార్థంగా తెలుసుకోబడతాయి. అవేంటో మనం రేపు చూద్దామండి. అస్తు మహోదయ, అంతర్ ప్రయత్నం ఆభ్యంతర ప్రయత్నం మధ్య అసామ్యం అస్తి వా మహోదయ? ఉందండి, సామ్యం ఉంది కాబట్టి వేరుగా, అసామ్యం ఉంది కాబట్టి వేరుగా చెప్పబడ్డామంట. అంత సామ్యంగా ఉంటే అలా మనం చాలా చెప్పుకోం కదా, ఆభ్యంతర ప్రయత్నం, బాహ్య ప్రయత్నం చెప్పి వేరుగా ఉంది. అదేంటో మీకు రేపు చూస్తే మీకు తెలుసు. బాహ్య ప్రయత్నానికి తేడా ఏంటి, ఆభ్యంతర ప్రయత్నానికి తేడా కూడా మీకు అది స్పష్టమవుతుంది. అదేంటో మా రేపు చూద్దామండి. ఓకేనా? మమ సంశయం నాస్తి మహోదయ. అంత ప్రయత్నం ఆభ్యంతర ప్రయత్నం మధ్య అసామ్యం అస్తి వా? అదే అంటున్నాను, అసామ్యం ఉంది కాబట్టే అలా వేరుగా చెప్పబడ్డాయి. సామ్యం ఉంటే అలా ఏం మళ్ళీ రెండు వేరుగా తీసుకుంటాం. ఆభ్యంతరం బాహ్య ప్రయత్నం నాస్తి మహోదయ, ఆభ్యంతర ప్రయత్నం అంత ప్రయత్నం మధ్య. అంతః ప్రయత్నం అంటున్నారా? ఇక్కడ అంతః ప్రయత్నం అంటే ఏమిటి? ఆభ్యంతర ప్రయత్నం అంతః ప్రయత్నంకి చెప్పుకున్నా, అది వేరు కాదు. ఇక్కడ అంతః ప్రయత్నం అంటే ఆభ్యంతర ప్రయత్నం అని తాత్పర్యం. ఆభ్యంతరం కిం వదనీయం మహోదయ? ఆభ్యంతరం అంతః ముఖస్థానంలో చెప్పేటువంటి వర్ణాలు ఏవైతే ఉన్నాయో లోపల నుంచి ఉచ్చరిస్తుంటా, ప్రయత్నం లోపల నుంచి జరుగుతూ ఉంటుందన్నమాట. ప్రయత్నం అనేది మన వర్ణాల స్థానం ఉచ్చరించేటప్పుడు ముఖస్థానం నుంచి ఆ ప్రయత్నం చేస్తూ ఉంటాం, దాన్ని ఆభ్యంతర ప్రయత్నం అంట. అంటే లోపల నుంచి ముఖస్థానం నుంచి చేసే ప్రయత్నం అయితే ఉందో దాన్ని ఆభ్యంతర ప్రయత్నం అని చెప్పి చెప్పుకున్నాం. ఇప్పుడు బాహ్య ప్రయత్నం దీంట్లో కొన్ని రేపు క్లారిటీ చెప్తాను అన్నమాట మీకు. రేపు వస్తుంది ఈ ప్రకారంలో, చతుర్థ ప్రకారంలో. ఇప్పుడు నాభి ప్రదేశం నుంచి ఏవైతే ఉచ్చరిస్తామో అంత ప్రయత్నం అవి లోపల నుంచి ఉచ్చరిస్తాను. కొన్ని వల్ల అలా ఉంటాయి, నాభి ప్రదేశం నుంచి, కొన్ని హృదయ ప్రదేశం నుంచి, ఉదస్థానం నుంచి వస్తూ ఉంటాయన్నమాట. అది అంతః అని అది బాహ్యం అని చెప్పి, కంఠస్థానంలో వచ్చే ఆభ్యంతరం అని చెప్పి చెప్పుకుంటామంట. ఈ లోపల అంటే ఇక్కడ ముఖస్థానంలో మనం బాహ్యం ఆభ్యంతరం చూసుకోవాలి. అదేంటో మీకు రేపు చెప్తాను. ఓకేనా? మహోదయ, ధన్యవాదాలు. ఓకే అండి. ఇంకేమైనా సందేహాలు కూడా రేపు చూద్దామండి. అస్తు. మంత్రపాఠ. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః,
సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. నమస్కారం మహోదయ. నమస్తే నమస్కారం మహోదయ. ఓం నమస్తే మహోదయ. నమస్కారం మహోదయ.